You are your greatest asset. Put your time, effort, and money into training, grooming, and encouraging your greatest asset. అర్థమైంది అనుకుంటా అందరికీ. ఈ ప్రపంచంలో మనకున్నటువంటి విలువైన ఆస్తి ఎవరికి వారే. కాబట్టి మీకున్నటువంటి విలువైన సమయము, డబ్బు ఏదైనా ఉంటే ఇలాంటి ట్రైనింగ్స్ తీసుకొని మీరు మీ అటిట్యూడ్ ని చేంజ్ చేసుకొని మీ విలువైన అసెట్ ఏదైతే ఉందో దాన్ని ఎంకరేజ్ చేసుకుంటారని చెప్పేసి మా ఈ 159 బ్యాచ్ అందరి తరపున కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ వన్ అండ్. స్వాతి గారు ఉన్నారు? మ్యామ్ ఇంట్రడక్షన్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు మన ముందుకు వచ్చే స్పీకర్ మన యంగ్ అండ్ డైనమిక్ హీరో మన శ్రీనివాస పెర్మల సార్. సార్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఐసిఐలో మెంబర్ అండ్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆయన సార్ అలాగే కాకుండా కొన్ని గ్యాస్ కి సంబంధించిన అవేర్నెస్, అంటే మనకు జరిగే ఇన్సిడెంట్స్ ఎలా అవేర్నెస్ చేసుకోవాలి ఏంటి అనేది కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేసి మనల్ని ప్రమాదాల బారిన పడకుండా వాటి నుంచి కాపాడుతూ ఉంటారు. అండ్ మన కోసం ఇలాంటి విద్యా సంస్థలు ఎన్నో ఏర్పాటు చేసి ఎంతో మందికి చాలా విషయాల్లో సహాయపడి వారిని వారి ముందు వెనకాల సారే ఉంటూ వారిని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ ఉంటారు. సార్ మన వెనకాల ఉన్నారు అనే విషయం మనకి తెలియకుండానే మనని పైకి తీసుకెళ్తూ ఉంటారు. సో అలాగే సార్ వచ్చేసి చాలా మందికి ఒక ఉపాధిని కల్పించి వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టు ప్రోత్సాహం కల్పించారు. సో సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. వర్చువల్ డైస్ ఈజ్ యువర్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ స్వాతి మ్యామ్. పెరుమండ్ల సార్ వెల్కమ్ సార్. మేడం చెప్పలేదు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్వాతి గారు. సో అద్భుతంగా, ఎందుకంటే ఒక ఇంట్రొడక్షన్ చదవకుండా రియాలిటీ చెప్పారు, అంటే తన లోపల మనసులో నుంచి వచ్చిన మాటలు చెప్పారు. సో అద్భుతంగా అనిపించింది. ఎక్సలెంట్. నేను ఇన్ఛార్జ్ గా ఉన్న బ్యాచ్ లో నేను వచ్చి చెప్పడం ఒక సంతోషం. అండ్ ఇంకొకటి ఇప్పటిదాకా కూడా చేశాను, లాస్ట్ పంచ్ మనదైతే అక్కి వేరప్ప. రైట్, అందరూ అంటున్నారు. ఓకే, సో ఆల్ ఆర్ ఐ థింక్ ఎంజాయింగ్. ఓకే, కాకపోతే నేను ఎంజాయ్ అటువంటి టాపిక్ అయితే నేను ఏం తీసుకోలేదు. నాది ఏముంటుందంటే ఈ టాపిక్ వచ్చేసి ఫార్మల్ గా పోయే టాపిక్ ఉంది కాబట్టి అయినా ఎక్కడ ఉప్పు లేకుండా ఏం కూరలు మీకు వడ్డించను. అద్భుతంగా ఉప్పుతో పాటే మీకు ఉంటాను. అంటే అన్నేసి చూడు అంటదంట ఉప్పు. అలాంటి అద్భుతమైన అసాధారణమైన విషయాలతోటి మీకు ఈ సెషన్ ముందుకు తీసుకెళ్తా. 8:22 అండ్ 1 hour లో కంప్లీట్ చేస్తా. డన్. ఓకేనా? ఎస్. నేను ఏదైనా సెషన్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక కొటేషన్ తోటి స్టార్ట్ చేయడం నాకు అలవాటు. అది కూడా శ్రీశ్రీ గారి కొటేషన్ తోటి చెప్పడం నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. స్టార్ట్ చేస్తాను. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికే తప్ప దాహానికి కూడా పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే తలచుకుంటా నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలిగే సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికే తలంచొస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తులతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. బయలుదేరు,
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధ సంఖ్యలను తెంచుకో. పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే పట్టకాన్ని వదిలేయ్. నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలివేయక ముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారుస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. ఎస్ ఫ్రెండ్స్, సో ఇది నాకు ఇష్టమైన కవిత శ్రీ గారిది, మీకు ఒకసారి విన్నవించాలని చెప్పాను. సో ఇందులో ఎంతో స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఉంది. అప్పుడు ఆ కాలానికి తగ్గట్ట రాసినా కానీ అది ఎప్పుడు కూడా మనం అన్వయించుకుంటే మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది, ప్రేరణగా మిగులుతుంది మనకి. సో దీని ద్వారా నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. మీకు కూడా ఇందులో కొన్ని వర్డ్స్ ఇన్స్పైర్ అవుతే అది నా యొక్క భాగ్యం అనుకుంటున్నాను. ఎస్, హ్యాపీ ఫర్ దిస్. ఇక్కడి వరకు మీరు హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. కుదిరితే చెప్పట్లు. ఓకే, కాస్త నేను అలా ఇలా నవ్వుకుంటూ తీసుకెళ్తుంటాను. రైట్, ఈ రోజు మన సెషన్ పేరు ఏంటి? నా మాటల మాయలో పడకండి, నా మాటల గారడీలో పడకండి, నా మాటల గారడీలో పడకుండా కొంచెం చెప్పే మాటలు వినండి. ఈ రోజు సెషన్ పేరు ఏంటి అనేది అన్మ్యూట్ చేసుకోకుండా టైప్ చేయండి. కార్పొరేట్ ట్రైనింగ్. సూపర్, కార్పొరేట్ ట్రైనర్ని వేసి పడేశారు. కార్పొరేట్ గ్రూమింగ్. ఓకే, కార్పొరేట్ గ్రూమింగ్. అచ్చా పోస్టర్ లీక్ అయింది కదా. పోస్టర్ లీక్ అయింది కాబట్టి కార్పొరేట్ గ్రూమింగ్. ఎస్, మీకు కార్పొరేట్ గ్రూమింగ్ అని ఇచ్చారా? మరి నాకు సబ్జెక్ట్ వేరే అని చెప్పారే, ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి? మీరు ఒక 15-20 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను వేరే సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి వస్తాను. నాకు చెప్పింది కార్పొరేట్ గ్రూమింగ్ కాదు. మరి మీరు అందరికి ఆఫ్లైన్ షెడ్యూలా? ఎస్, నరసింహులు గారు ఆఫ్లైన్ షెడ్యూల్ టాపిక్ చెప్తా అన్నారు. ఓకే, అది కూడా చెప్తాను. సరేలే, మీరు ఇంతగా కార్పొరేట్ గ్రూమింగే అని ఇంతమంది అడిగినారు కాబట్టి సో ఈరోజు కార్పొరేట్ గ్రూమింగే చెప్తాను. మళ్ళీ ఇబ్బంది పెట్టాను. ఓకే, రైట్, సూపర్. అయితే ఒక ప్రశ్న, గ్రూమింగ్ అంటే ఏంది, కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఏంది? నేను ఇద్దరికి ఛాన్స్ ఇస్తాను. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. గ్రూమింగ్ అంటే ఏంది? ఒక హ్యాండ్ రైజ్ చేసిన 2 చాలు. రైట్, 2. ఓకే, ఎస్. రాజశేఖర్ గారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రూమింగ్ అండ్ కార్పొరేట్ గ్రూమింగ్? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. గ్రూమింగ్ అంటే మన అపిరియన్స్ ఎలా ఉండాలి, మన అటైర్ ఎలా ఉండాలి, మనం ఎలా అవతల వాళ్ళకి ప్రజెంట్ చేయాలి, మన అపిరియన్స్ అనేది గ్రూమింగ్ కిందకి వస్తుంది. అది వేసుకునే డ్రెస్ కావచ్చు, తర్వాత హెయిర్ స్టైల్ కావచ్చు, మనం ఉండే విధానం, బాడీ లాంగ్వేజ్ అన్నీ కలిపి ఒక గ్రూమింగ్ కిందకి వస్తాయి. కార్పొరేట్ గ్రూమింగ్ అంటే కార్పొరేట్ కంపెనీలో పనిచేయడానికి, లేదంటే కార్పొరేట్స్తో డీల్ చేయడానికి మనకి ఎలాంటి స్కిల్స్ అయితే ఉండాలి, ఎలాంటి అటైర్ ఉండాలి, ఎలాంటి అపిరియన్స్ ఉండాలి, మనం కట్టుకునే షూ లేస్ దగ్గర నుంచి మన హెయిర్ స్టైల్ ఎలా ఉందనే దాని దగ్గర వరకు కంప్లీట్ అటైర్ వస్తుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లక్ష్మణ్ సార్, గ్రూమింగ్ అంటే ఏమిటి? మీరు వీడియో అనే విషయం మర్చిపోయినట్టున్నారు సార్. ఓకే, చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఎస్, గ్రూమింగ్ అంటే మనలో ఉన్న నైపుణ్యాలను మనము మెరుగుపరచుకోవడం అన్నట్టు. ఓకే. అపిరెన్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ రాజశేఖర్ గారు చెప్పారు. మన పర్సనల్ అపిరెన్స్, హైజీన్ ఎలా ఉంది, డ్రెస్ కోడ్ ఎలా ఉంది, మన ఫిజికల్ అపిరెన్స్ అన్నట్టు. గ్రూమింగ్ మన నైపుణ్యాలను ఇంప్రూవ్ చేసుకొని, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కార్పొరేట్ ఇండస్ట్రీకి తగ్గట్టు మనం ఎలా ఉండాలి. ఎస్ సార్, డన్ సార్, థ్యాంక్ యూ. ఎస్, శ్రీనివాస్ సార్. గ్రూమింగ్ అంటే గ్రూమింగ్ అనగానేమి? గ్రూమింగ్ అంటే ఇండివిజువల్ యాక్షన్స్ అని కూడా చెప్పుకోవచ్చు సార్. మనం ఇండివిజువల్ గా ఎలా అంటే ఉండదాన్ని ఇండివిజువల్ యాక్షన్స్ తీసుకోవాలి. కార్పొరేట్ గ్రూమింగ్ ఏంటంటే వర్క్ ప్లేస్ లో మన యాక్షన్స్, ద వే ఆఫ్ అటైర్ కానీ, ద కైండ్ ఆఫ్ థింగ్ అని కార్పొరేట్ గ్రూమింగ్ అని అంటారు సార్. ఎస్ సార్. సో మీకు మళ్ళీ నేను మధ్యలో క్వశ్చన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ముగ్గురు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి మళ్ళీ మధ్యలో తీసుకుంటాను. మీ ముగ్గురు అలాగే ఉండండి.
రైట్. ఓకే. సో దిస్ ఇస్ గ్రూమింగ్ అంటే ఏంది, కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఏంది. మీరు చెప్పిన ఆన్సర్లు కూడా కరెక్టే. మీ అందరికి కూడా అవగాహన వచ్చింది కాబట్టి ఇంకా 2 కూడా ఆన్సర్లు తీసుకున్న తర్వాత నేను సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇద్దరు హ్యాండ్ రేస్ చేశారు కాబట్టి రవి గారు, సో మీరు కూడా చెప్పండి గ్రూమింగ్ అంటే ఏంటి. గ్రూమింగ్ అంటే కార్పొరేట్ లెవెల్లో మనం ప్రిపేర్ అయి వెళ్తాం కదా సార్. దాన్ని ఉదాహరణగా చెప్పాలి అని అంటే ఒక పెళ్లికి వెళ్ళే పెళ్లి కొడుకుని ఎలా రెడీ చేస్తామో కార్పొరేట్ సెక్టర్లకు వెళ్ళేసి మనము చెప్పడానికి ప్రిపేర్ అవ్వడం సార్ ముందు. సో యుద్ధానికి సిద్ధం అవడం. ఎస్ సార్. రవికుమార్ సార్. సార్ మనం వేసుకున్న కట్టు బొట్టు అన్ని కూడా ఏదైతే కనిపిస్తుందో అట్టైర్ అదే కాదు, లోపల కూడా చాలా ఉండాలి. సో వాళ్ళు మాట్లాడినప్పుడు అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్టు ఉండాలి. ఎస్ సార్. డన్ సార్. రాజలక్ష్మి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. గ్రూమింగ్ అంటే ఏదైనా ఒక దాని కోసం మనం ప్రిపేర్ అవ్వడం. అంటే అది ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ, ఎమోషనల్ గా కానీ మన ప్రిపరేషన్ అన్నమాట గ్రూమింగ్ అంటే. యాజ్ ఎ కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఏంటంటే కార్పొరేట్ సెక్టార్ కి ఎలా సూట్ అవుతుందో అలా మనం ప్రిపేర్ అవ్వడాన్ని కార్పొరేట్ గ్రూమింగ్ అంటారు సార్. నాకు తెలిసింది. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన ఆన్సర్లు చెప్పారు, అందరూ పర్ఫెక్ట్ గా చెప్పారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఇదే కాబట్టి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. టాటా బాబాయ్ సి. అన్ని ఆన్సర్లు వచ్చేసింది అంతే. సో టాటా బై బై సి. కాబట్టి సో రైట్, మీ అందరు చెప్పింది కరెక్టే. ఇవన్నిటిని కలిపి నేను క్రోడీకరించి చెప్పబోతున్నాను. ఇదే విషయం, గ్రూమింగ్ అంటే ఏంటి, కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఏంటి అనేది డిఫరెంట్. సో దానికి సంబంధించి కాకపోతే ఇంకా కాస్త అరటి పండు ఒలిచి చెప్పినట్టుగా మీకు చెప్తాను. ఓకే, మీరు మొన్నటి నుంచి అడుగుతున్నారు, నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇదేంటి అదేంటి, సెషన్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఇలా తీసుకురావాలా, అలా వేసుకురావాలా, ఏం వేసుకురావాలి, ఏంటి అనేది చాలా సందేహాలు ఉన్నాయి. సో ఈ గ్రూమింగ్ అనేది మనకు ట్రైనర్కి, మనకు స్పీకర్కి, ట్రైనర్కి రిలేటెడ్గా ఎలా ఉండాలి ఏంటనేది దీనికి రిలేట్ చేసి నేను చెప్తాను, దీనికి అనుబంధంగా నేను చెప్తాను. సో దానికి చెప్పే కంటే ముందు మీకు నేను ఒక పీపీటీ షేర్ చేస్తాను. పీపీటీ కొన్ని మీకు పీపీటీ చూపిస్తూ సెషన్లకు తీసుకెళ్తాను, ఎందుకంటే కొన్ని పీపీటీ చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి. ఓకే, అండ్ సి, ఇతన్ని ఏమంటారు మీరు, ఇతను లాయరా, అడ్వకేటా, ఎవరు, ఇతను ఎవరు, ఇతను ఏమంటారు, మీరు ఏమని చేస్తారు, చాటింగ్ లో పెట్టొచ్చు. అతను ఎవరు, లాయర్, అడ్వకేట్, లేకుంటే ఎవరు తను, దెన్ అతని ప్రొఫెషన్ ఏంది. ఎస్ డాక్టర్, అందరు డాక్టరే అంటున్నారు. డాక్టర్, ఓకే డాక్టర్. తమ్మయ్య గారు డాక్టరే అన్నారు, రమేష్ గారు డాక్టరే అంటున్నారు. వావ్, ఇంత నాలెడ్జ్ ఉందండి మీరు, ఇలా చూడగానే గుర్తుపడుతున్నారు. ఐ థింక్ 6th సెన్స్ ఉన్నట్టున్నది. ఇప్పుడు చెప్పుకోండి చూద్దాం. అదంటే మీరు డాక్టర్ అన్నారు, సరే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీకు టాస్క్, అతను ఎందుకంటే డాక్టర్ అని ఈజీగా గుర్తుపట్టారు. ఇప్పుడు చూస్తాను మీరు ఎలా గుర్తుపడతారు. ఎవరు తను, ఎవరు చెప్పండి, తను ఎవరు చెప్పండి, తను ఎవరు 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 ఎస్ ఎవరు చాటింగ్ లో కరాటే మాస్టర్ కేఎం సునీతారెడ్డి గారు షార్ట్ కట్ లో చెప్పారు, కరాటే మాస్టర్. నేను మీకు ఏదో టాస్క్ ఇద్దాం అనుకున్నాను, మీరందరూ ఈజీగా చెప్పేసి. నరేంద్ర గారు కూడా కరాటే మాస్టర్ అని చెప్తున్నారు. ఓకే, ఇంకొక ప్రయత్నం చేస్తా. ఇప్పుడు చెప్పండి చూస్తా. అస్సలు టాస్క్ మొదలైంది. ఇప్పుడు చెప్పండి, ఎవరతను. తేజస్వి గారు మెకానిక్ గుర్తుపట్టేశారే. అరే గణేష్ గారు, లక్ష్మణ్ గారు, నరేందర్ గారు, అందరు కరెక్టే చెప్పిస్తున్నారు. అందరు కరెక్టే. మెకానిక్ నాగేంద్ర సార్ మెకానిక్. ఏంటబ్బా మా రామ్లోకా సార్, వీళ్ళు ఎవరు గుర్తుపట్టరు సార్, కన్ఫ్యూజ్ చేయొచ్చు అన్నారు, కానీ ఇంత అద్భుతంగా గుర్తుపడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, చెప్తా. ఎవరు వీళ్ళు. ఇంకా మన జనార్దన్ సార్ టెక్నీషియన్ దగ్గర ఉన్నారు. నరసింహులు సార్ బాక్సర్ సార్. అవును కదా, గ్లౌజెస్ ఉన్నాయి. గ్లౌజెస్ ఉన్నాయి. బాక్సింగ్ రింగ్ లో ఉన్నారు కాబట్టి బాక్సర్స్. విఠల్ రెడ్డి గారు ప్లేయర్స్ అన్నారు.
అండ్ జనార్దన్ గారు బాక్సర్స్ అన్నారు. సో ఇప్పుడు చెప్పండి, వీళ్ళనేమంటారు? లాస్ట్ క్వశ్చన్, వీళ్ళనేమంటారు? పోలీస్ కనిపించని అన్నాలుగో సింహం మీద పోలీస్. ఎస్, పోలీస్. సూపర్. ఇది ద ఫైనల్. హూ ఇస్ దిస్ పర్సన్? ఎవరితను? సోల్జర్. మీరు అన్ని ఇలా చెప్పేస్తే నేను ఎలా చెప్పాలండి? అన్ని మీరు కొన్ని తెలియదనాలే, లేకుంటే అట్లా ఇట్లా అంటే నేను చెప్పొచ్చు సరదాగా. మీరు అన్ని అడిగినవన్నీ ఇలా గుర్తుపట్టే, నాకు తెలిసి 6 సెన్స్ ఉన్నది మీకు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను నేను. ఎందుకంటే 6 సెన్స్ ఎన్ని తపస్సులు చేసి మీరు 6 సెన్స్ ను మీరు పొందారు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరు ఫాస్టెస్ట్ ఫింగర్? ఫస్ట్ ఇద్దరికే. ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు వద్దు. ఓకే, రైట్. ఇద్దరు వచ్చారు. రవికుమార్ ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి రవికుమార్ గారిని స్కిప్ చేసేసి నెక్స్ట్కి వెళ్ళిపోతాను. నరసింహులు సార్, మీరు ఎన్ని రోజులు తపస్సు చేశారు? వాళ్ళని అలా ఎలా గుర్తుపట్టగలిగారు? లైఫ్ జర్నీలో వన్ బై వన్ ఏజ్ పెరిగే కొద్దీ ఇవన్నీ చూసుకుంటూ తెలుసుకున్నాం సార్. అంటే ఇప్పుడు డాక్టర్ అని ఎలా గుర్తుపెట్టారు? మీ ఫ్రెండా? లేదు సార్. అచ్చా, పోలీసు వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉన్నట్టున్నది అలా. స్టెథోస్కోప్ ఉంది కదా. వావ్, స్టెథోస్కోప్ ఉంది, దాంతో గుర్తుపట్టారా? అందులో మీరు ఫ్రెండ్స్ ఉన్నారేమో అనుకున్నాను. వైట్ డ్రెస్ తోటి గుర్తుపట్టారా? వావ్, ఓకే సార్, ఓకే, డన్. ఎస్ సార్, నరేంద్ర సార్, మీరు చెప్పండి, మీ దగ్గర ఏమన్నా స్పెషల్ లెన్స్ ఉన్నాయా? అంటే ఇట్లా చూడగానే వాళ్ళు ప్రొఫెషన్ ఏంది గుర్తుపట్టేట్టుగా, లేకుంటే మీ లోపల కూడా మూడో కన్ను ఉందా? ఎలా చెప్పగలిగారు వాళ్ళు బాక్సర్స్ అని? ఒక్కొక్క వృత్తికి ఒక రకమైన డ్రెస్ కోడ్ ఉంది సార్. వా, డ్రెస్ కోడ్ ను బట్టి చెప్పగలిగారు. గ్రేట్ సార్, గ్రేట్. ఎస్, ఇక్కడ నాగసునీల్ గారు సోల్జర్ వచ్చారన్నారు కదా? అవును సార్, డ్రెస్ కోడ్ అండ్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ తోటి అతను ఆ ముఖం మీకు పరిచయం ఏమో, మీ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. అయితే కాదు. సో ఓకే, ఉత్తరయ్య గారు, మీరు ఎలా గుర్తుపట్టారు సార్ వాళ్ళందరినీ కూడా? సార్ మన నిత్య జీవితంలో సరౌండింగ్ ఉండేటువంటి వాళ్ళే సార్. మన బార్డర్ లో కానీ, తర్వాత మన డాక్టర్స్ కానీ, ఈ మెకానిక్స్ కానీ మనం నిత్య జీవితం చూస్తున్నాం సార్. డాక్టర్ అని, ఆ తర్వాత స్పోర్ట్స్ మెన్ అని ఎలా గుర్తుపట్టగలిగారు? మీరు ఎలా చెప్పగలిగారు? వారి యొక్క డ్రెస్ కోడ్ సార్. ఓకే. రమణమ్మ గారిని ఒక్క మాట. రమణమ్మ గారు, మీరు చాటింగ్ లో ఏం పెట్టనట్టున్నది, కానీ చెప్పడానికి వచ్చారు. ఓకే, వాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చు? ఫస్ట్ వచ్చిన అతను ఎవరు? డాక్టర్ సార్. అంటే డ్రెస్, వాళ్ళ అపీరెన్స్ సార్ మెయిన్. ఓకే, వాళ్ళ అపీరెన్స్ ని బట్టి మీరు గుర్తుపట్టగలిగారు. అంటే ఒక డాక్టర్ అంటే స్టెథోస్కోప్ ఉంటుంది, వాళ్ళ కోట్ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ డాక్టర్ కు ఉండాల్సినటువంటి ఆ డ్రెస్ కోడ్ తోటి వాళ్ళ అపీరెన్స్ తోటి చెప్పొచ్చు సార్. సూపర్, ఎక్సలెంట్. సో లాస్ట్ ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఇంకా రవి గారు ఇంతకుముందు మాట్లాడారు, అయినా ఒకసారి చెప్పండి సార్, ఎలా గుర్తుపట్టవచ్చు మనము? వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంది సార్, అందుకోసమని గుర్తుపట్టగలిగారు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. పురుషోత్తం గారు. సార్, ఏ ఒక్కరిని కానీ ఒక డ్రెస్ చూసి మనం ఐడెంటిఫై చేయలేం. డ్రెస్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, ఆ 2 విషయాలు పరిగణలోకి తీసుకుని మనం వాళ్ళని పర్ఫెక్ట్ ప్రొఫెషన్ చెప్పచ్చని. ఎస్ సార్, ఎస్. ఇదే నేను చెప్పదలుచుకున్న విషయం. ఇదే. మీరు చెప్పేస్తున్నారు, మీకు ఈ సెషన్ అవసరం లేదు, అయినా చెప్పి తీరుతా నేను. ఎస్, మీరు చెప్పినవన్నీ కూడా 100% కరెక్ట్ అండి. ఎప్పుడు కానీ ఎవరినైనా కానీ మనం ఎలా జడ్జ్ చేస్తామంటే, మనకు మూడో కన్ను లేదు, 6 సెన్స్ లేదు. వారి యొక్క డ్రెస్సును బట్టే వాళ్ళెవరు, వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అంతే కదా? దాన్ని బట్టి మనం వాళ్ళని డిసైడ్ చేయగలుగుతాం, దాన్ని బట్టే వాళ్ళని మనం గౌరవించగలుగుతాము. అట్లనే మనకు కూడా మనం కూడా ఒక ట్రైనర్స్ కదా. మనం ఇప్పుడు ఏంది, ఇంకొక 48 hours లో మీరు
సర్టిఫికేట్ తీసుకోబోతున్నారు. ఎస్ నరసింహులు గారు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అని గంపా సార్ చేతుల మీద తీసుకోబోతున్నారు. రాజశేఖర్ గారు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకోబోతున్నారు. అన్నపూర్ణ గారు కూడా. మరి అప్పుడు మిమ్మల్ని సర్టిఫికేట్ ఎప్పుడు మనం ఇక్కడ పెట్టుకొని తిరగలేం కదా కదా. మరి మనల్ని ట్రైనర్ అని చెప్పేసి గుర్తుపట్టాలంటే మరి మన ఆహార్యం ఎలా ఉండాలి, ఆహారం కాదు ఆహార్యం ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. దానికి సంబంధించే ఈ సెషన్. మీరు ఎలా అయితే గుర్తుపట్టారు ఒక ఆర్మీ మ్యాన్ ని, ఆర్మీ పర్సన్ ని, వీళ్ళందరినీ కూడా. సో ఇంకొకసారి మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మళ్ళీ ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను మీకు. ఇదేంటంటే ఎప్పుడు కానీ మనము ఒక సామెత ఉంది ఏంటంటే డోంట్ జడ్జ్ బై బుక్ బై జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు. కానీ నేనేమంటానంటే మీ ప్రొఫెషనల్ సంబంధించి ఎప్పుడు కానీ మన డ్రెస్ను బట్టే మనల్ని జడ్జ్ చేస్తారు. అవునా కదా? ఎస్. సో దానికి సంబంధించి ఈరోజు మనం సెషన్లోకి వెళ్దాం. మళ్ళీ ఇది నేను స్టాప్ షేర్. ఓకే. సో అలాంటి ఒక ట్రైనర్ యొక్క డ్రెస్సింగ్ కోడ్, డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలనేది ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ఇక్కడ మీకు ఇంకొక స్లైడ్ మీకు డిస్ప్లే అవుతలేదు. ఒక స్లైడ్ ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను. సి చదవగలుగుతారా? అవుట్ ఆఫ్ ద చదవండి ఎవరైనా. ఐఎస్ జనార్దన్ గారు. Out of the two, who create the positive impression? ఎస్. ఎవరు క్రియేట్ చేయగలుగుతారు మరి పాజిటివ్ ఇంప్రెషన్ ఇద్దరిలో? పురుషోత్తం గారు. ఎవరైతే సూట్ వేసుకున్నారో తను పాజిటివ్ ఇంప్రెషన్ కలగజేస్తాడు. ఎందుకంటే అతని యొక్క డ్రెస్సింగ్ సెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి. ఎస్, రైట్. మీరు కరెక్ట్ అండి, 100% కరెక్ట్. ఎస్, ఎవరైతే మనకు చూడండి ఇక్కడ నీట్ గా సూటు బూటు వేసుకున్న వాళ్ళ మీద మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఆయన మీద పూసలు వేసుకొని ఎలా వేసుకుంటే ఈయన ఒక కౌబాయ్ టైప్ లా అలా ఉన్నాడు కాబట్టి అతను పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయలేడు. కాబట్టి సో పాజిటివ్ ఇంప్రెషన్ రావాలంటే ఇలా అద్భుతమైన గ్రూమింగ్, డ్రెస్సింగ్ ఇలా కనబడాలి. మీకు నేను ఆల్రెడీ ఒక ఫోటో చూపెట్టాను. సండే ఈవినింగ్ మనం ఇలాంటి అటైర్ లో ఉంటాము అని చెప్పేసి. సో ఆ అటైర్ లో ఉండాలంటే పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. మనకు ఒక స్పీకర్ గా గౌరవం పొందాలి, గుర్తింపు పొందాలంటే మనం ఎలా ఉండాలనేది మనం ఈ రోజు నేర్చుకుందాం. రైట్. సో ఒక్కసారి పిపిటి ఎక్కడికి వెళ్ళిపోయింది. షేరింగ్ హ్యాస్ స్టాప్డ్. ఎస్. సో ఎస్, మళ్ళీ షేర్ చేస్తాను ఒక్కసారి. ఎస్ ఎస్. సో మనకు ఒక స్పీకర్కు, ట్రైనర్కి మన డ్రెస్సింగ్ని బట్టే, మన వేషధారణని బట్టే మనకు విలువ పెరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా. కానీ ఆ వేషధారణ ఎలా ఉండాలనేది మీకు ఈరోజు నేర్పించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఎప్పుడు కానీ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది అద్భుతంగా ఉండాలి. మనం వెళ్ళి మిమ్మల్ని ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేయడానికి వెళ్ళారు, మీరు ఒక స్టేజ్ మీదకి వెళ్ళారు. స్టేజ్ మీదకి వెళ్ళి మనల్ని చూడగానే, మనల్ని అలా స్టేజ్ మీద చూడగానే సార్ ఎంతో అద్భుతమైన మెసేజ్ ఇస్తారు, మనకు చాలా అద్భుతమైన కంటెంట్ ఇస్తారు అనే ఒక గౌరవప్రదమైన భావన ఎప్పుడైతే ఏర్పడుతుందో మన డ్రెస్సింగ్ని బట్టి ఎదుటి వాళ్ళకు కూడా ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. తర్వాత మన పైన వినాలే, మనం చెప్పేది వినాలనే ఒక వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. పాజిటివ్ వైబ్స్ వస్తాయి కాబట్టి మనం ఏది చెప్పినా కానీ వాళ్ళు స్వీకరించగలుగుతారు. అలా రావాలంటే మనం డ్రెస్సింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. గ్రీట్ పీపుల్ విత్. మీరు ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా కానీ, మిమ్మల్ని ఎక్కడ ఇన్వైట్ చేసినా కానీ ఒక స్పీకర్గా అద్భుతంగా మనం ఒక మంచి స్మైల్ తోటి ఎదుటి వారిని గ్రీట్ చేయాలి. ఎప్పుడైతే అలా గ్రీట్ చేస్తామో వాళ్ళ లోపల మన పైన ఒక సద్భావన, సదభిప్రాయం ఏర్పడుతుంది. అభిప్రాయం ఏర్పడిన తర్వాత దెన్ మనం చెప్పేది అద్భుతంగా వింటారు. ఇవన్నీ ఏర్పడాలంటే మాత్రం డ్రెస్సింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, గ్రూమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎస్. సో ఇక్కడ మీకు గ్రూమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ గ్రూమింగ్
ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనపడుతుంది. ఎవరితను? ఎస్, ఎవరు సార్ ఇతను? నాగ సునీల్ సార్. చాలా రోజుల తర్వాత మీ దర్శన భాగ్యం దొరికింది మాకు. ఎస్ థ్యాంక్ యూ సార్. ఎస్. సో ఇతను సినిమాలు, ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమాల్లో బాగా కనబడతా ఉంటాడు. జేమ్స్ బాండ్ సార్. జేమ్స్ బాండ్. ఎస్. సో ఎవరన్నా అద్భుతంగా అలా ఉన్నారంటే అబ్బా ఏ ఉన్నాడు జేమ్స్ బాండ్ లాగా అని చెప్పేసి అంటారు. సో జేమ్స్ బాండ్ ఒక మంచి అద్భుతమైన డ్రెస్సింగ్ కు మారుపేరు. సో అలా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. మనం కూడా ఒక ట్రైనర్ అనేవాడు అలా జేమ్స్ బాండ్ లాగా డ్రెస్ చేసుకొని ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం అతను చూసి జేమ్స్ బాండ్ అని ఎందుకు అంటున్నామంటే అతను ఆ సినిమాలకు అతను ఆ డ్రెస్సింగ్, ఆ విధానం, అతను ప్రవర్తించే విధానము ఆ జేమ్స్ బాండ్ సినిమాలకు ఐకానిక్ గా ఉన్నాడు. అలాగే ఒక డాక్టర్ వచ్చేసేసి అతని ప్రొఫెషన్ కి అతను వేసుకునే డ్రెస్సింగ్ విధానం, ప్రొఫెషన్ తన లోపల కనపడుతుంది. ఒక టెక్నీషియన్ అతను ధరించిన విధానం బట్టి ఆ టెక్నీషియన్ యొక్క ప్రొఫెషన్, అతని యొక్క కంపెనీ యొక్క నేమ్ అక్కడ మనకు కనపడుతుంది. అతను ఏందని మనం గుర్తించగలగం. అలాగే మన యొక్క డ్రెస్సింగ్ విధానం బట్టి మనల్ని జడ్జ్ చేయగలుగుతారు. కాబట్టి మన డ్రెస్సింగ్ విధానం అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ డ్రెస్సింగ్ విధానం గురించి ఇప్పుడు ఇంకా కొంచెం డీప్ గా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎస్, ఓకే. ఫస్ట్ మనం నఖశిఖ పర్యంతం నేర్చుకుందాం. నఖశిఖ పర్యంతం అంటే హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి దగ్గర నుంచి పోదాం. హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి? హెయిర్ స్టైల్ అనేది ఈ విధంగా ఉంటే బాగుంటుందా ఒక ట్రైనర్కి? ఒక ట్రైనర్ ఈ విధంగా ఉంటే బాగుంటుందా? జనార్దన్ సార్ చెప్పండి, ఈ విధంగా ఉంటే బాగుంటుందా? బాగుండదు సార్. బాగుండది. ఓకే, మళ్ళీ ఎస్ నాగ సునీల్ సార్ చెప్పండి. మీరు హ్యాండ్ డౌన్ చేశారు. ఓకే, నాకు దొరకట్లేదు. ఇంకెవరైనా కొత్త వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఈ విధంగా ఉండొచ్చా ఒక ట్రైనర్? అస్సలు ఉండకూడదు సార్. ఇలా ఉంటే కొంచెము బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఇలా ఉంటే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అలా ఉంటే. ఓకే, పోనీ ఇప్పుడు మీకు ఇంకో ఇమేజ్ చూపిస్తాను మేడం. ఇందులో కల్పన మేడం, ఇందులో ఎలా ఉండాలి హెయిర్ స్టైల్ ఒక ట్రైనర్కి? ఇందులో 1 2 3 4 5 6 7 8 ఈ 8లలో మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఒక ట్రైనర్ కి? ఎలా ఉండొద్దు సార్, అన్ని బాగాలేవు, అస్సలు బాగాలేవు. అదేంటి మేడం, అంత కష్టపడి వాళ్ళు అన్ని హెయిర్ స్టైల్ ఇచ్చేస్తే మీరు ఏది ఉండకూడదంటే ఇది బాగలేదు మేడం. ఎస్, బాగలేదు. ఓకే, ఎందుకు బాగలేదు? ఎందుకు ఉండకూడదు అలా? అది నీట్ గా కనిపించట్లేదు సార్. నీట్ మంచి లుక్, పాజిటివ్ లుక్ రావట్లేదు దాన్ని చూస్తే. దాన్ని చూస్తే పాజిటివ్ లుక్ రావట్లేదు. ఓకే, సో ఒక్క నిమిషం. గుప్తా సార్ ఏమైనా గుర్తుకొస్తుందా ఆ హెయిర్ స్టైల్ చూసినప్పుడు? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ అది స్టైల్ వాళ్ళది మంచిగా లేదు. మనం ఆకర్షించేలాగా మనం స్టైల్ ఉండాలని చెప్పి 10గురికి మంచిగా కనబడాలి. మనము మంచి స్టైల్ గా ఉండాలి. ఓకే, కానీ స్టైల్స్ అన్ని బాగలేదు. అది చూస్తే మీకు ఏదైనా గుర్తుకొస్తుంది? నేను చెప్తాను. అది చూస్తే నాకు ఒకటి గుర్తుకొస్తుంది, నేను ఇప్పుడు చెప్తాను. అదేంటంటే మొన్న ఒక సినిమాకి వెళ్ళాను. ఆ సినిమాలో ఒక స్లైడ్ గుర్తుకొచ్చింది. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ హెయిర్ స్టైళ్లలో మీరు చూసిన ఏ హెయిర్ స్టైళ్లలో చూసినా కానీ బయట అలాంటి హెయిర్ స్టైల్ వేసుకొని అలా మనం రోడ్ మీద వెళ్తుంటే ఇక్కడ సిటీలో పావురాలు ఎక్కువ ఉంటాయండి. పావురాలు ఎక్కువ ఉంటుంది, వాటి గూళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి అయ్యో అది అలా వెళ్తుంటేనే ఒక్కోసారి నెత్తికి తాకుతూ ఉంటుంది. అలాంటిది ఆ పావురాలు వచ్చి అరే నా గూడు ఎక్కడికో పోతుందని వచ్చి నెత్తిలో కూర్చుంటాయి అనమాట. అలాంటి జరిగే సంఘటనలు కూడా ఉన్నది. ఇది కూడా ఈ మధ్యనే చూసాను, మీకోసం అది షేర్ చేస్తాను. అది నాకు గుర్తుకొచ్చింది మిమ్మల్ని చూస్తుంటే. చెప్పారా ఇది గూడు కాదు నా హెయిర్ స్టైల్ అని ఆల్రెడీ 2 సార్లు రెట్లేసాం. చెప్పారా ఇది గూడు కాదు నా హెయిర్ స్టైల్ అని ఆల్రెడీ 2 సార్లు రెట్లేసాం. అది సంగతి మిత్రులారా, అది సంగతి. ఓకే, సో అలాంటి హెయిర్ స్టైల్లతో మనం సెషన్కి వెళ్ళడానికి వస్తే అవి వాటి కూడా అనుకుని వచ్చి మన నెత్తి మీద కూర్చుంటాయి. ఆల్రెడీ 2 సార్లు ఏమో వేసిందంట, అది కూడా విన్నారు.
కాబట్టి అలాంటి హెయిర్ స్టైల్స్ కాకుండా మన హెయిర్ స్టైల్ ఎలా ఉండాలంటే అద్భుతంగా, నీట్గా, సూపర్గా, ఎక్సలెంట్గా ఉండాలి. మరి ఎలా ఉండాలి సార్? అందులో ఏది మనకు సూట్ కాదు, ఏ సూట్ అవుతుందంటే ఇది సూట్ అవుతుంది. ఈ విధంగా ఉంటే చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది కాదు, గడ్డం మీసాలతోటి కాదు, ఓకే, రైట్ సైడ్ లో ఎంత నీట్గా ఉంది, ఇంకా అంతకంటే నీట్గా ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు, ఇద్దరు కూడా నీట్గా ఉన్నారు. ఇలాంటి హెయిర్ స్టైల్ తోటి మనం ఒక ట్రైనర్ ఉండాలి. దాని తర్వాత ఇంకొకటి హెయిర్ స్టైల్ ఆ విధంగా ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సార్ గడ్డం పెంచుకుంటాం, మమ్మల్ని ఎవరో అడిగారు, గడ్డం పెంచుకుంటాం, గడ్డం దగ్గరికి వస్తాను, కాకపోతే హెయిర్ స్టైల్ నుంచి కిందికి వచ్చిన తర్వాత నుదుటి ఎప్పుడు కూడా ఫ్రెష్గా పెట్టుకోండి, నుదుటి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంచండి నుదుటిని. ఎందుకంటే కొందరు ఆ నుదుటి మీద చెమటలు పడతా ఉంటుంది, మిమ్మల్ని ఒక సెషన్కి ఇన్వైట్ చేస్తారు. ఆ సెషన్కి ఇన్వైట్ చేసినప్పుడు మీరు ఆ చెమటలు పట్టిన దాంతో ఆ స్టేజ్ ఎక్కేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఆ నుదుటి మీదనే ఉంటుంది. కాబట్టి నుదుటి ఎప్పుడు కానీ ఫ్రెష్గా ఉంచుకోవాలి. దాని తర్వాత కనుబొమ్మలు కూడా నీట్గా ఉండేట్టుకో చూసుకోండి. కళ్ళు కూడా ఎప్పుడు కానీ ఎవరితోటైతే మాట్లాడుతున్నామో వాళ్ళ వైపే చూస్తూ ఉండి మాట్లాడాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ వైపు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. అంతేగాని ఎక్కడో మాట్లాడుకుంటా అసలు మనం ఉద్ధరించాలంటే మన జీవితాన్ని బాగు చేసుకోవాలంటే అనుకుంటా అటు ఇటు చూసినాం అనుకో, వాళ్ళు కూడా అటు ఇటు చూస్తూ ఆఖరికి వచ్చే వరకు ఆ స్టేజీ 10,000 మైక్ సెట్ అయినా నువ్వు నేను తప్ప ఎవరు ఉండరు అక్కడ. కాబట్టి ఎప్పుడు కానీ ఎదుటి వాళ్ళ దిక్కు చూసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది మిత్రులారా, అది మర్చిపోకండి. దాని తర్వాత ఇంకొకటి, కొన్ని అడ్డదిడ్డంగా అడ్డగోలుగా కొన్ని వెంట్రుకలు పెరుగుతూ ఉంటది. అది మీకు చూపెట్టడానికి నాకు కూడా ఇబ్బందికరం అనిపిస్తూ ఉంటది, కానీ తప్పదు. ఎందుకంటే అవి మనం మేనేజ్ చేసుకుంటేనే బాగుంటుంది. అది నేను చూపిస్తాను చూడండి మీకు. అది ఎలా ఉంటుందంటే, ఇతనంట ఒక అద్భుతమైన వ్యక్తి. అతనికి ఏమొచ్చిందంటే ఆ ఎంటికలు పెంచుకున్నందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో పేరు నమోదైందంట. మరి సార్ నేను కూడా గిన్నీస్ బుక్ లో రికార్డు నేను నమోదు చేసుకుంటా అని చెప్పేసి అలా పెంచుకొని మీరు సెషన్లకు పోతే మీరు చెప్పేది కాదు కదా. చిన్న పిల్లలు ఉంటే బూచాడు వచ్చాడు చూసినవా అన్నం తినకుంటే అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా పెడతారు, భయపడి పారిపోతారు. కాబట్టి ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఒక ట్రైనర్ అనేవారు మాత్రం ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు, ఇలాంటి అద్భుతమైన హాబీలు మాత్రం మీరు పెట్టుకోవద్దని మనవి. తర్వాత ఇది ఓకే, ఇంకా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే చూడండి, మీకు ఇది చూపెట్టాలంటే అని నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే రియల్ ఇది గమనిస్తూ ఉంటారు, మీరు కూడా గమనిస్తూ ఉంటారు. ఇవాళ రేపు ఫాస్ట్ లైఫ్ అండి. ఉదయం లేవగానే ఏం చేస్తామంటే నీట్గా ఉండాలి కాబట్టి పొద్దున్న లేస్తారు, షేవింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మామూలుగా షేవింగ్ మీద దృష్టి ఉంటుంది, ఇంకా అక్కడిక్కడ పెరిగే వాటి మీద దృష్టి ఉంటుంది. కానీ మనం ఒక లెక్చర్ ఇచ్చేటప్పుడు, ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాం కాబట్టి ప్రతిదీ మనం గమనిస్తారు. కాబట్టి ప్రతి ఇంచు మన మీద ఫోకస్ ఉండాలి, దృష్టి ఉండాలి. అలాంటిది మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. తర్వాత స్టేజ్ మీదకి వెళ్లే ముందు ఎప్పుడు కానీ ఫేస్ అనేది నీట్గా ఉంచుకోవాలి మిత్రులారా. ఎప్పుడు దగ్గ వెలుగొందుతున్నట్టుండాలి, అంతేకాని జిడ్డు ముఖం వేసుకొని జిడ్డుగా అలా ఇలా ఉండకూడదు. ఎప్పుడు కానీ నీట్గా, వీలైతే లేడీస్ అయితే మంచిగా ఫౌండేషన్ వేసుకోండి. నాకు తెలియదు ఎక్కువ ఫౌండేషన్ అంటారు ఏమంటారో, ఆ ఫౌండేషన్ వేసుకోండి, ఫెయిర్ వేసుకోండి, నీట్గా కనబడండి. సెషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ముఖం చిరాకు అటువంటి ఏం కనపడకూడదు, నీట్గా ఉండాలి మన ముఖం. చూడండి, వైల్ సిట్టింగ్, స్టాండింగ్, కామ్గా ఉండండి, మంచిగా కామ్గా ఉండండి మీరు అక్కడ. తర్వాత ఇలాంటి ఈ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు ఆడికి మనం వెళ్ళిన తర్వాత చికాకు వస్తుంది. ఇప్పుడు నేను కోట్ వేసుకున్నాను, బయట వర్షం వస్తుంది, ఏ క్షణంలో కరెంటు పోతుందో, ఏ క్షణంలో నెట్ కట్ అవుతుందో కూడా తెలియదు. అమ్మో ఇప్పుడు నా సెషన్ ఆగిపోతుందో ఏమో, ఎలా ఉంటుందేమో, ఫస్ట్ బిల్డప్ ఇచ్చాను, లాస్ట్ పంచ్ నాదైతే ఆ కిక్కే వేరెప్ప అని మధ్యలో అయ్యో తుస్మనిపిస్తుందో వర్షం, ఈ టెన్షన్ నా లోపల కలిగింది అనుకో, మీతో మాట్లాడలేను, అటు చూస్తా ఇటు చూసుకుంటా కన్ఫ్యూజ్ అవుతా ఉంటుంది. సిటీలో ఉండలో గమనిస్తూ ఉండొచ్చు, వర్షం వస్తుంది. కానీ ఏది ఏమైనా కానీ మనం స్టేజ్ మీదకి ఎక్కినామంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ మన లోపల కనబడకూడదు.
ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా లోపలనే ఉండాలి. మనం ఏదైతే చూపెట్టదలుచుకున్నామో ఆ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఆడియన్స్ కు మనం చూపెట్టగలగాలి. అంతేగాని ఇలా అవి ఇక్కడ అక్కడ అనేది మాత్రం కనబడకూడదు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఎవరైనా రిసీవ్ చేసుకోదలుచుకున్నారు, మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్, ఎలాంటి అద్భుతమైన షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఈ బొటన వేళ్ళు రెండు ఇలా టచ్ కావాలి, అంత డీప్ గా తీసుకెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అంతేగాని ఏదో ఇచ్చినామా లేదా, ఆ కరోనా అప్పుడు ఇట్లా ఇస్తాం కదా అంటి ముట్టనట్టుగా, ఇలాంటి షేక్ హ్యాండ్లు ఇలాంటి హై ఫైల్ కొట్టడం ఇలాంటివి మాత్రం మనం ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు, ఒక ట్రైనర్ గా ఉన్నప్పుడు అలాంటి షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు. అలా అడ్డదొడ్డంగా అడ్డగోలుగా ఇస్తే ఎదుటి వారిని మనం ఇన్సల్ట్ చేసినామో వాళ్ళకు కేర్ చేస్తలేమన్న ఒక భావన ఏర్పడుతుంది. ఎప్పుడైతే అలాంటి భావన ఏర్పడిందో వాళ్ళు మన మీద ఫోకస్ పెట్టరు, మనకి ఇంట్రెస్ట్ చూపెట్టరు. ఎస్, సి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంచుడండి. షారుఖ్ ఖాన్ ఎస్, సో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అని చెప్పేసి పెద్ద రికార్డు క్రియేట్ చేశారు. ఎందుకంటే ముఖం మీద ఎప్పుడు చెరగని చిరునవ్వుతోటి మనం కూడా అలా కనబడాలి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు. అలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అలాంటి డ్రెస్సింగ్ ఇలా అద్భుతంగా కనిపిస్తే అద్భుతంగా కనబడుతుంది. ఎస్, ఓకే. సో ఈ డ్రెస్సెస్, ఇలాంటి డ్రెస్సెస్ మాత్రం మనం ఒక ట్రైనర్ ఎప్పుడు కానీ వాడకూడదు వితౌట్ కాలర్. ఎస్, వితౌట్ కాలర్ ఇలాంటి ఫ్రాక్లు, గౌన్లు ఇలాంటివి మాత్రం వాడకుండా నీట్ గా ఉండే డ్రెస్సులు మాత్రం వాడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డ్రెస్సులు ఉన్నాయి. మన షర్ట్స్ ఎలా ఉండాలి, ముఖం వరకు మాట్లాడుకున్నాం మనము. ఇప్పుడు మనం వేసుకునే షర్ట్ ఎలా ఉండాలి అనేది మనం ఒకసారి గమనించుకుందాం. పైన ఎప్పుడు కానీ షర్ట్ కానీ, ఇక్కడ జీన్స్ షర్ట్లు కానీ ఎప్పుడు వాడకూడదు. జీన్స్ అనేది ఎప్పుడు వాడకూడదు. అవాయిడ్ జీన్స్. షర్ట్ కానీ ప్యాంట్ కానీ జీన్స్ అవాయిడ్ చేయండి. ఇలాంటి ఫార్మల్ షర్ట్ మాత్రమే వాడాలి. ఫార్మల్ షర్ట్ అవి కూడా లైట్ కలర్ షర్ట్స్ మాత్రమే వాడాలి. పైన ఎప్పుడు కూడా లైట్ కలర్ లో ఉండాలి షర్ట్స్. ఉన్నారా నాతోటి? ఉన్నారా? ఎస్, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఒక్కసారి జై హింద్ చెప్పండి. నేను జై భారత్ అనాలే. జై హింద్, జై హింద్, జై హింద్. ఉన్నారు. అర్థమైంది. రైట్. సో మిత్రులారా, మనం ఎప్పుడు కానీ షర్ట్స్ వచ్చేసేసి పైన వేసుకునే షర్ట్స్ లైట్ కలర్ ఉండాలి. లైట్ ఎప్పుడు కానీ పైన ఉంటుంది. ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పొగ మనం కట్టెల మంట పెట్టిన పొగ వస్తుంది కదా, పొగ ఎడిగిపోతుంది. ఏడుంటుంది? పైన ఉంటుంది. మేఘాలు ఎక్కడుంటాయి? పైన ఉంటుంది. మేఘాలు తేలికగా ఉంటుంది కాబట్టి పైన ఉంటుంది. తేలికగా ఉండేటి, పైన ఉండేటి అన్ని పైన ఉంటాయి కాబట్టి లైట్ అంటే మనం కూడా ఇది గుర్తుపెట్టుకోండి, లైట్ కలర్ షర్ట్స్ వేసుకోవాలి. జీన్స్ అలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితులలో మనం వేసుకోకూడదు. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసేసి చూడండి, మీకు ఏ కలర్ షర్ట్స్ ఇక్కడ చూడండి. పైన వరుసలో ఓకే, 2వ వరుసలే అద్భుతం, 3వ వరుసలే అస్సలు పనికి రాదు. సార్ నాకు చిలుక పచ్చ, మా ఆవిడ చిలుక పచ్చ కోక కట్టుకుంది, మ్యాచింగ్ నేను కూడా ఇలా ట్రైనింగ్ కు చిలుక పచ్చ వేసుకొస్తా అంటే అది అస్సలు సూటబుల్ కాదు. మీ డ్రెస్సింగ్ మీద మిమ్మల్ని హైలైట్ కావాలి మీరు, అంతేగాని మీ డ్రెస్సింగ్ అక్కడ హైలైట్ కాకూడదు. కాబట్టి ఫస్ట్ రో ఓకే, సెకండ్ రో సూపర్, కానీ థర్డ్ రో మాత్రం అస్సలు వేయకూడదు. తర్వాత ఎప్పుడు కానీ షర్ట్ వేసామంటే ఫుల్ హ్యాండ్స్ మాత్రమే వేయాలి, హాఫ్ హ్యాండ్స్ వేయకూడదు. తర్వాత ఇలా మనం బటన్ పెట్టుకొని ఉండాలి, ఫోల్డింగ్ ఉండకూడదు, ఫోల్డ్ చేయకూడదు. రైట్, టైం తక్కువగా ఉంది, మీకు సరిపడా ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఇస్తాను. షర్ట్స్ డూ. సో చూడండి, ఇక్కడ ఇవైతే అస్సలు కింది రో అయితే అస్సలు ఈ పూల ఈ మామిడి పిందెల షర్ట్, మా ఆవిడకి మామిడి పిందెల డిజైన్ అంటే ఇష్టము, లేకుంటే మీకు ఇష్టము అని చెప్పేసి అట్లా ఇట్లా ఇవన్నీ అస్సలు వేయకూడదు. ఇవన్నీ కింది రో మొత్తం ఫంక్షన్ కు యూజ్ చేసేటి, మధ్య రో మనము సినిమాలకు లేకుంటే అవుటింగ్ కు వెళ్ళినప్పుడు వాడేటి మాత్రమే. అంతేగాని పైన చూపెట్టింది ఓకే లైట్ కలర్స్ మాత్రమే మనం వాడాలి. అండ్ దాని తర్వాత ఆ షర్ట్ పైన మరి ఎలాంటి టైల్ కట్టాలి, ఎలాంటి టై కట్టాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు ఈ కింద చూపిస్తున్నారు కదా,
సార్ నేను డేంజర్ లేకుంటే నాకు ఎవరు అడ్డం లేదు. చూడు నేను నాతోటి ఎవరైనా పెట్టుకుంటే వాడికి పుర్రెనే అని చెప్పేసి పుర్రె గుర్తులు ఉన్నాయి, లేకుంటే ఈ సాలిడ్ గుర్తు స్పైడర్ గుర్తులు ఉన్నాయి. ఇలాంటి టైలు అస్సలు వాడకూడదండి. ఒక ట్రైనర్ వాడొచ్చు, మీరు మీరు ఏదన్నా ఒక పార్టీకి వెళ్ళారు, పార్టీకి తగ్గట్టుగా వేయండి, పార్టీకి తగ్గట్టుగా మీరు ఏ డిజైన్ వేసుకుంటారో అది వేయండి. అంతేగాని ట్రైనర్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఒక కార్పొరేట్ ట్రైనర్ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి కార్పొరేట్ ట్రైనర్కి ఎలాంటి టైల్ వాడాలంటే మెయిన్లీ ప్రిఫరబుల్ రెడ్ కలర్ ఇస్ ద బెస్ట్. నేను వేసుకున్నట్టు అనుకుంటా, నేను వేసుకున్న టై. సో రెడ్ కలర్ టై అనేది ఒక ట్రైనర్ వేసుకుంటే అది అట్రాక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే లైట్ కలర్ షర్ట్ వేసుకుంటాము. సో రెడ్ కలర్ టై మనకు ఒక అద్భుతమైన అపీరియన్స్ తీసుకొచ్చి పెడుతుంది, ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సార్ మీరు రెడ్ కలర్ టై వేసుకున్నారు కదా సార్, మళ్ళీ ఇక్కడ నేను పులి గుర్తు పెట్టుకుంటా, నేను సింహం లాంటి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మీరు అది పెడతా అంటే మళ్ళీ అది కుదరదు. రెడ్ కలర్ టై దాంట్లో చిన్న చిన్న డాట్స్ సింపుల్ గా, ఇప్పుడు నేను కూడా నా దానికి కూడా చిన్న డిజైన్ ఉన్నది, నో ప్రాబ్లం, ఇలా ఓకే. అంతేకాని ఆ డిజైన్ లో హైలైట్ కావద్దు, అలాంటి టై మాత్రమే వేసుకోవాలి. దాని తర్వాత టైల తర్వాత చూడండి అద్భుతంగా కనబడుతుంది రెడ్ కలర్, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. ఏది బాగా కనబడుతుంది ఒక్కసారి మెసేజ్ చేయండి నాకు. మెసేజ్ 1 or 2 or 3 1 or 2 or 3 ఏది బాగా కనబడుతుంది, ఏది బాగా కనబడుతుంది చూద్దాం, మీ ఒపీనియన్ కూడా. 1 or 2 or 3 ఏది చూడగానే అద్భుతంగా కనబడుతుంది? మెసేజ్ బాక్స్ మనది ఈ రోజు మెసేజ్ బాక్స్ డిజబుల్ చేసినట్టున్నది, పని చేయట్లేదు. 1, 2, 3 ఏది కనబడతలేదు నాకు, ఎవరు ఏం టైప్ చేస్తలేదు. ఉన్నారా అసలు ఉన్నారా? మెసేజ్ బాక్స్ లో 1, 2, 3 టైప్ చేయమన్నాను, ఎవరు టైప్ చేయట్లేదు. ఎస్ 183 మెసేజెస్ వచ్చినాయి. నాది మెసేజ్ బాక్స్ ఎస్ 2 నరసింహులు సార్ 2 శ్రీనివాస్ సార్ 3 పెట్టారు. ఎందుకు మరి 3 నచ్చిందో. రమణమూర్తి గారు అద్భుతమైన వర్షం అండి, చల్లగా వచ్చేస్తుంది, సూపర్. 2 ఆల్రైట్. సో కరెక్ట్ అండి, మీ ఆలోచన విధానం కరెక్ట్. చూడండి మూడిట్లలో మనకి మధ్యలో ఉన్నది మాత్రం హైలైట్ గా కనబడుతుంది, అద్భుతంగా కనబడుతుంది. ఓకే. సో దీంతో పాటు ఇంకొకటి, టై లెంత్ ఎలవారికి కట్టుకోవాలి సార్, టై లెంత్ ఎంతవరకు ఉండాలి? చూడండి ఫస్ట్ ఇమేజ్ వచ్చేసేసి బెల్ట్కు పైన ఉంది. ఎప్పుడు కానీ బెల్ట్కు పైన ఉండకూడదు, షార్ట్ లెంత్ ఉండకూడదు. అండ్ మూడవ బొమ్మ చూడండి, బెల్ట్ కిందికి వచ్చింది, బక్కెల్ను అది హైట్ చేస్తుంది. ఎప్పుడు కానీ బక్కెల్ కిందికి టై ఉండకూడదు. ఎలా ఉండాలయ్యా మరి టై? ఎలా ఉండాలంటే ఆ టై ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ టిప్ వచ్చేసి జస్ట్ బక్కెల్కు టచ్ కావాలి. మన సెంటర్ డయాగ్రామ్ లో ఏదైతే చూపిస్తున్నారో ఆ విధంగా టచ్ అయ్యేట్టు మాత్రం ఉండాలి. అది పర్ఫెక్ట్ టై కట్టుకునే విధానము. తర్వాత మనకి ఇక్కడ కూడా ఎలా ఉండాలంటే ఇట్లా ఫిక్స్ అయి ఉండాలి, చూడగానే అబ్బా ఇంత అద్భుతంగా ఉన్నట్టు ఉండాలి. కానీ ఇక్కడ నేను చాలా మందిని గమనిస్తాం, అద్భుతమైన ట్రైనర్లు అంటారు, అద్భుతమైన స్పీకర్లు అంటారు. వాళ్ళు వచ్చేసి, ఎందుకంటే కొన్ని విషయాలు అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు పట్టుకొని చూస్తాం. అలాగే ఎవరు తనని తాను మేనేజ్ చేయగలుగుతాడో తను ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతాడు అనేది ఒకటి ఉన్నది. ఈ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ అనేది ఒక సామెత ఉంది, అంతే కదా. ఎవరైతే తనని తాను మేనేజ్ చేసుకుంటాడో నలుగురికి మేనేజ్ చేయగలుగుతాడు. నేను నీకు మంచి చెప్పడానికి వచ్చినప్పుడు నేను మంచిగా ఉండాలి కదా, పర్ఫెక్ట్. కానీ కొందరు టైల్ ఇక్కడి నుంచి ఇది తూర్పుకు పోతుంది, పడమరకు పోతుంది, తూర్పు పడమర దక్షిణం లేకుంటే ఇంత వేలాడుతూ ఉంటుంది. మనము చిన్నప్పుడు ఊర్లల్లో బర్లం కట్టేస్తుంటాండి మా కొట్టంలల్లా. సో దానికి ఇంత జర లూజ్ కట్టరాదు, ఊపిరాడదు అంటారు పెద్దోళ్ళు. అట్లా దానికి పగ్గం కట్టినట్టు కిందికి వేలాడదీస్తాం. అట్లా ఉండొద్దు మిత్రులారా. ఇట్లా చూడగానే మన టై నాట్ చూడగానే, సమోసా నాట్ అంటారు దీన్ని, 2-3 రకాల నాట్లు ఉంటుంది. సో ట్రైనర్కి ఈ నాట్ బెస్ట్. ఈ నాట్ చూడగానే మన పర్ఫెక్షన్ ఏంది ఎదుటి వారికి అర్థం కావాలి, ఇంత అద్భుతంగా ఉండాలి టై. చూస్తాను ఇప్పుడు మీకు ఆఫ్లైన్లో నేనే ఉంటాను కాబట్టి
ఎట్లా కడతారు, ఏంది, తూర్పుకి ఎన్ని పోతాయి, పడమరకు ఎన్ని పోతాయి, అది కూడా చూస్తాను. గుర్తు పెట్టుకోండి. ఎస్, పోకూడదని నేను కోరుకుంటున్నాను. పోకూడదు, అలా పోకూడదు. అందుకనే వివరించి చెప్తున్నాను. మన 159 బ్యాచ్ ట్రైనర్ అంటే గంపా సార్ కూడా ఎక్కడికన్నా వచ్చినా కానీ, ఓ మీ 159 బ్యాచ్ ట్రైనర్ వచ్చారంటే ఓకే 159 అంటే పర్ఫెక్ట్, ఇంపాక్ట్లనే పర్ఫెక్ట్ అనే మనకి ఇంపాక్ట్ రావాలి. కాబట్టి ఇంత మీతోటి నేను పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఏంది, టై అయిపోయింది. టై అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేతికి మనం ఇట్లా మాట్లాడేటప్పుడు చెయ్యి కనబడుతుంది కదా, చెయ్యికి ఇట్లా ఉండాలి వాచ్. సార్ నేను రియల్ ఎస్టేట్లకు వెళ్ళాను, బాగా డబ్బులు సంపాదించాను, నేను రోలెక్స్ వాచ్ కొనుక్కుంటా, రాడో వాచ్ కొనుక్కుంటా సార్, నేను పైసలు మంచిగా ఒక బండి కొనుక్కున్నా, హార్లీ డేవిడ్సన్ బండి కొనుక్కున్నాను, ఆ బండే 3 లక్షలు. మరి నా వాచ్ ఎంత ఉండాలి సార్? మినిమం 1.5 లక్షలు ఉండాలి. నా వాచ్ 1.5 లక్షలు పెట్టినప్పుడు ఎంత కనబడాలి? ఇంత కనబడాలి. అలాంటి వాచ్లు పెట్టుకోవద్దు మిత్రులారా. అలాంటి వాచ్లు పెట్టుకుంటే ఫోకస్ ఎక్కడ ఉంటుంది? మాట్లాడినప్పుడల్లా నువ్వు చెప్పే కంటెంట్ ఎక్కడికి పోతుంది? నీ వాచ్ మీద, సార్ వాచ్ ఏ కంపెనో, ఏ బ్రాండో, ఎంత దొడ్డుగున్నది, ఈ దాని మీదకి పోతుంది. కాబట్టి ఎప్పుడు కానీ వాచ్ అలా లావుగా అలా ఉండకుండా, ఈ మధ్య డిజిటల్ వాచెస్ కూడా వస్తున్నాయండి, మీరు గమనించుంటారు. డిజిటల్ వాచెస్ కూడా నాట్ ప్రిఫరబుల్. ఎందుకంటే ఇట్లా మాట్లాడుతున్నాను, అద్భుతమైన టాపిక్ తీసుకొచ్చి సీరియస్గా తీసుకొచ్చి లోపలిగా తీసుకొచ్చి ఏంటంటే అని చెప్పి ఇట్లా విమర్శంగా చెప్తున్నప్పుడు, మీరు కూడా డీప్గా అలా వింటున్నప్పుడు టిక్ అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. రాగానే ఈ లైట్ వెలుగుతుంది. లైట్ వెలగగానే అంత సీరియస్గా మనం ఇప్పుడు మీకు 30 రోజులు నేర్పించినాం ఒక టాపిక్ని ఎంత సీరియస్గా తీసుకురావాలి, ఎట్లా చేయాలి, ఏందనేది. ఇంత నేర్చుకొని మీరు అన్ని స్కిల్స్ పెట్టి నేర్పించినప్పుడు ఈ ఒక్క నోటిఫికేషన్ మీ అటెన్షన్ మొత్తం మిమ్మల్ని తోసి పడేస్తుంది పక్కకి. కాబట్టి పెట్టుకోండి, కానీ ఒక ట్రైనర్గా వెళ్ళినప్పుడు మాత్రం డిజిటల్ వాచ్ ప్రిఫరబుల్ కాదు. ఇది ప్రాక్టికల్గా జరిగింది కాబట్టి చెప్తున్నాను. మరి ఎలాంటి వాచ్లు పెట్టుకోవాలయ్యా? ఇక్కడే ఉంది మీకు, ఎలాంటి వాచెస్ పెట్టుకోవాలి. ఎస్, ఓకే, ముందుకు వెళ్ళిపోతుంది, టైం అయిపోతుంది అనే తపన అనమాట, ముందుకు వెళ్ళిపోతా ఉంది. ఎస్, మీ అన్ని సమాధానాలు చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఓకే, ఎలాంటి వాచెస్ పెట్టుకోవాలంటే మీకు చూపిస్తాను చూడండి. అందులోనే ఫస్ట్ ఇమేజ్ ఒకటి ఉంది కదా, ఏదది ఫస్ట్ ఇమేజ్? ఇప్పుడే తీస్తాను. ఒకవేళ ఫ్రెండ్స్ అనుకోకుండా సడన్ గా డిస్కనెక్ట్ అయినా కన్ఫ్యూజ్ కాకండి. ఎందుకంటే వర్షం చాలా వస్తుంది, మళ్ళీ వేరే మొబైల్ నుంచి కూడా నేను కనెక్ట్ అవుతాను కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి. రైట్, సో ఇందులో ఇమేజ్ లో మీకు కనబడుతుంది, ఫస్ట్ ఉంది కదా లెదర్ బెల్ట్ తోటి ఉన్న వాచ్, అలా సింపుల్ గా ఉన్న డయల్. అలాంటిది మనకు ఒక ట్రైనర్ ఇంటర్నేషనల్ లెవెల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి వాచ్లే వాడతారు, వాళ్ళకి గమనించవచ్చు మీరు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఎడికి పోదాం. ఎస్, వాచ్ కంటే ముందు ఇంకొకటి మీకు షేర్ చేయదలుచుకున్న విషయం, బ్లేజర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. బ్లేజర్ తోటి ఉపయోగాలు ఏంది? ఒక ఇద్దరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. నాగసునీల్ సార్ అయితే రెడీగా ఉన్నాను, ఎప్పుడైనా వచ్చు అన్మ్యూట్ ఆప్షన్ రావచ్చు, నేను ముందే ఉంటా అని చెప్పేది. సార్ వెరీ గుడ్ సార్, మీ ఇంటెన్షన్ అంటే దేనికైనా నేను సిద్ధపడి ఏదడిగినా చెప్తాం, ఫస్ట్ మాట్లాడాలనే తపన హ్యాపీ అనిపిస్తుంది. నాగసునీల్ సార్ ఇన్ని రోజులు అయితే మాకు ఎక్కువ కనబడలేదు, ఈ రోజు మాత్రం చాలా యాక్టివ్గా కనబడుతున్నారు. చెప్పండి సార్, బ్లేజర్ తోటి ఉపయోగాలు ఏంది? బ్లేజర్ అనేది ఫస్ట్ ఫార్మల్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది సార్. ఓకే, ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. మనం అక్కడ లీడ్ చేస్తున్నాము అనే భావన ఒకటైతే కనిపిస్తుంది. ఓకే, సో మనం చెప్పే ప్రెజెంటేషన్ కి అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. డన్ సార్, డన్. రాజశేఖర్ గారి దగ్గరికి పోదాం. రాజశేఖర్ సార్, బ్లేజర్ వల్ల ఉపయోగాలు ఏంటి? మనం ఒక ట్రైనర్ అనే ఒక అథారిటీ తీసుకొస్తుంది సార్. సంథింగ్ డిఫరెంట్గా కనిపిస్తాం, మీకు అందరిలో కలిసిపోకుండా మనం డిఫరెంట్గా కనిపిస్తాము. దాంతోపాటు కొన్ని ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఏసీ మన కంట్రోల్లో ఉండదు, అది చలికి ఆపుతుంది. ఇదొక ఫీచర్.
మీరు ఎవరు చెప్పకుండా నేను అదే పాయింట్ చెప్దాం అనుకున్నాను, మీరు చెప్పేశారు. కొన్ని ట్రైనింగ్స్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా బ్లేజర్ కానీ లేదంటే ఏదైనా ఒక స్వెటర్ లాంటిది, ఎందుకంటే అది మనం కంట్రోల్ చేయలేం. అది సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్నప్పుడు మనం అక్కడ మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే చేతిలో పట్టుకోవచ్చు. మనం చేతిలో తీసుకెళ్ళాలి. డన్ డన్ కరెక్ట్ సార్, థ్యాంక్ యూ. సో మల్టీపర్పస్ కూడా వాడుకోవచ్చు. ఎస్ మేడం, సునీత మ్యామ్, బ్లేజర్ వల్ల ఉపయోగం. సార్ అది డిగ్నిటీగా ఉంటుంది, ప్లస్ ప్రొఫెషనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక లీడర్ గా మనము డీల్ చేస్తున్నప్పుడు బ్లేజర్ ఒకటి అదేమంటారు ప్రొఫెషనల్ గా ఉంటుంది సార్. మనం చెప్పేది మనం అట్రాక్టివ్ గా కూడా ఉంటాం, ఎదుటి పర్సన్స్ కి మనం అట్రాక్టివ్ గా అనిపిస్తాము, ఒబీడియంట్ గా అనిపిస్తాము, ప్రొఫెషనల్ గా అనిపిస్తాం సార్. లుక్ బాగుంటుంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం. ఎస్, సో ఇక్కడ గణేష్ గారు ఒక అద్భుతంగా కరెక్ట్ మెసేజ్ పెట్టారు, ఇంక్రీజ్ ద కాన్ఫిడెన్స్ లెవెల్. రైట్, గణేష్ గారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. సార్ గణేష్ సార్, మాట్లాడే ఛాన్స్ ఉందా? ఎస్ సార్, బ్లేజర్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఇట్ ఇంక్రీజ్ ది కాన్ఫిడెన్స్ లెవెల్ సార్. కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది, అంటే వే ఆఫ్ అటైర్ పీపుల్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఎస్ సార్, కరెక్ట్ సార్, 100% కరెక్ట్, అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది అండి మనకు బ్లేజర్ మన కాన్ఫిడెన్స్ ను ఈ లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది, మనకు అపీరియన్స్ క్రియేట్ చేస్తుంది. దాంతో పాటుగా మనకు ఒక చూడగానే అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ అంతకంటే ముఖ్యంగా ఏంటంటే మనము ఇక్కడ ఒక స్పీకర్, ఒక ట్రైనర్ వెళ్ళినప్పుడు మనం కాన్ఫిడెన్స్ గా కనపడాలి. మరి కాన్ఫిడెన్స్ గా కనపడాలంటే కొందరు భుజాలు ఇట్లా జార వేసినట్టు, నా భుజాలు జార వేసినట్టు ఉంటుంది, లేదా కొందరు బాడీ అలా వాళ్ళ ఉండుడే ఆ విధంగా ఉంటుంది. కొందరు ఉంటారు జేమ్స్ బాండ్ లాగా ఇందాక చూపెట్టినట్టుగా, కొందరు అలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం బ్లేజర్ వేసుకుంటామో, బ్లేజర్ వేసుకోగానే చూడండి మన షోల్డర్లు సమానంగా కనబడతా ఉంటాయి. ఈ సమానంగా కనబడి మన యొక్క స్ట్రైట్ లుక్ ఇస్తుంది. ఈ స్ట్రైట్ లుక్ అనే భావన ఏమైతుందంటే ఎదుటి వాళ్ళు చూడగానే రైట్, తను ప్రొఫెషనల్, మన లోపల కాన్ఫిడెన్స్ వాళ్ళకి కనబడుతుంది, ఇతను చెప్పే మాటలు కూడా ఇంత అద్భుతంగా ఉంటాయి అనే ఒక అపీరియన్స్ అనేది బ్లేజర్ క్రియేట్ చేస్తుంది మిత్రులారా. సో ఇంకొకటి ఈ మధ్య కూడా నేను విన్నాను, మోడీ కోట్, బ్లేజర్ కమ్ మోడీ క్లోట్ ఏదైనా వాడచ్చు మనం. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఏది వేసుకొని పోతే బాగుంటుంది అనేది అది మనం యూజ్ చేయొచ్చు. మోడీ కోట్ కూడా ఈ మధ్య అసలు మోడీ కోట్ దాని పేరు కాదు, మనం మోడీ గారు వేసుకుంటున్నారు కాబట్టి మోడీ కోట్ అంటున్నాము. మోడీ గారిది కోట్ యాక్షన్ పెడితే 3,25,35,00,000కు యాక్షన్ లో పోయిందంట. ఎస్, అది ఎంతమందికి తెలుసు ఆ విషయం? ఫిజికల్ గా చూపెట్టండి. ఎస్ జనార్దన్ సార్, ఎస్ 3 కోట్ల చిల్లరకి యాక్షన్ లో పోయిందంట. ఎస్, ఆ మోడీ కోట్ కాస్ట్ ఎంత ఉంటుండొచ్చు మీరు ఎవరైనా చెప్పగలరా? మోడీ గారు వేసుకునే మామూలుగా దాని కాస్ట్ ఎంత ఉంటుంది? 100, 200, 500, 300, 600? ఎస్ రమేష్ సార్, ఏమైనా ఐడియా ఉందా మోడీ గారి కోట్ వాల్యూ వేసుకునే మీకు అన్మిట్ ఇస్తాను నేను. ఉత్తరయ్య గారు అన్మిట్ ఇస్తాను మీకు. ఈ లోపల రమేష్ గారు 100లలో ఉంటది. ఇక్కడ మనకి చార్టింగ్ లా పోతూనే ఉన్నది. 10 lakhs, 5 lakhs, 25 lakhs. ఎస్, ఓకే, ఉత్తరయ్య గారు చెప్పండి సార్. ఉత్తరయ్య గారు జస్ట్ 500 సార్. జస్ట్ 500. ఉత్తరయ్య గారు 500 యాక్షన్ లో పెట్టారు. ఎస్ నెక్స్ట్ రమణమ్మ గారు, ఎస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మోడీ గారు వేసుకునే కోటు? 10 lakhs. ఇక్కడ శ్రీనివాస్ పెద్దపల్లి గారు పెట్టారు చాటింగ్ లా. మీరు చెప్పండి మ్యామ్. ఉంటుంది సార్ 50,000 వరకు. 50,000 వరకు ఉంటుంది. ఓకే, ఎస్ గెస్సింగ్ రైట్. సో సమీనా మ్యామ్, అప్పటి నుంచి మీరు మాట్లాడతలేరనే చూస్తున్నాను, మీ వాయిస్ కోసం చూస్తున్నాను మ్యామ్. ఎంత ఉంటుంది కాస్ట్, మోడీ గారు వేసుకునే కాస్ట్? 20,000 వరకు ఉండొచ్చు సార్. 20,000. మోడీ కోడ్ కాదు, ఫస్ట్ సద్రి అంటాడు దాన్ని. సద్రి అంటారు హిందీలో. ఓకే, ఉర్దూలో సద్రి అంటారు. రైట్, సో మోదీ వేసుకున్నప్పటి నుంచి మోడీ కోడ్ అని వచ్చేసింది. ఓకే, మనం శంకరయ్య గారి దగ్గర ఆపుదాము. ఈ లోపల నాగసునీల్ సార్ మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఈ రోజు మా సెషన్ మొత్తం మీరే అద్భుతంగా లీడ్ చేస్తున్నారు. ఎంత ఉంటుంది సార్? 5 lakhs ఉంటుంది సార్. 5 lakhs. సూపర్ సార్, సూపర్. రైట్. అండ్ శంకర్రావు సార్. సార్ 50,000 సార్. 50,000 సార్.
50,000 ఒకటోసారి రెండోసారి. రాజలక్ష్మి మేడం ఎంత ఉంటుంది? 10 lakhs, sir. సూపర్ అమ్మా, సూపర్. ఎస్. సో ఇట్స్ అ కాస్ట్ అబౌట్ 20 lakhs అబౌవ్ ఉంటుందంట. 20 to 35 lakhs ఉంటుందంట. ఇది మీరు గూగుల్ కూడా చేసి చూసుకోవచ్చు. ఇది మరి ఈ టాపిక్ ఎందుకంటే ఇంత కాస్ట్లీ ఆ కోట్లు ఎందుకు వేసుకుంటున్నారు మోడీ అంటే, మేము పేదవాళ్ళం కాదు, మాది పేద దేశం కాదు, మేము కూడా ధనిక దేశం. ఏదైనా దేశాలకు వెళ్ళినప్పుడు ఆ కోర్టు వాల్యూని బట్టే మనం కూడా, మా దేశం కూడా చిన్నది కాదు, పేద దేశం చూపించడానికి అని చెప్పేసి అలాంటి అపీరెన్స్ అనేది క్రియేట్ చేయడానికి, బ్రాండ్ క్రియేట్ చేయడానికని అది వేసుకుంటున్నారంట. సో ఈ టాపిక్ వేరే విషయం. ఓకే, సో దిస్ ఈజ్ అంటే ఇక్కడ కూడా మనం ఒక తెలుసుకునే విషయం ఏంటంటే, మన కోర్టుని బట్టి, మన బ్లేజర్ని బట్టి కూడా మన వాల్యూ పెరుగుతుంది మిత్రులారా. ఇది కూడా మీరు పరిగణలోకి తీసుకోగలరు. ఈ సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సెషన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్ప్లే అవుతుందా? వాచ్ తర్వాత బెల్ట్ ఎలా ఉండాలి? బెల్ట్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఫస్ట్ లా కనబడేది లెదర్ బెల్ట్. అది కూడా బక్కల్ సాఫ్ట్ గా నీట్ గా ఉండాలి. ఎస్, నీట్ గా ఉండాలి. అంతేగాని సార్ నేను మహేష్ బాబు ఫ్యాన్ సార్, అందులో ఇలాంటి ఫుల్ ఇలా వేసుకున్నారు బక్కెలు, నేను గన్ను పెట్టుకుంటాను, లేకుంటే కొందరు అదేది లైటర్ బొమ్మ ఉంటుంది, లేకుంటే బ్లేడ్ బొమ్మ ఉంటుంది, ఆ బ్లేడ్ బక్కలు పెట్టుకుంటా సార్, లేకుంటే దాన్ని గిర్ర నేను తిప్పుతా ఉంటాను సార్ టైం పాస్ కానప్పుడు అనేది మాత్రం పెట్టకండి మిత్రులారా. సింపుల్ గా ఉండాలి, సింపుల్ గా బ్లాక్ ఉండాలి. ఆ బ్లాక్ సార్ నేను బ్లాకే వేసుకుంటాను, కానీ మొత్తము పులి చర్మం లాగా, ఇట్లా పులి లాగా, లేకుంటే పాముతో ఉన్నట్టుగా అలాంటి బెల్ట్లు వేసుకుంటాను సార్ నేను అని చెప్పి అలా ఉండకూడదు మిత్రులారా. ప్లెయిన్ గా ఉండాలి. బక్కలు కూడా సింపుల్ గా ఉండాలి. ఒక ట్రైనర్కు ఇది గుర్తించుకోదగ్గ విషయం. మనకు సమయం అవుతా ఉంది, అయినా కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్ అండి. లాస్ట్కి పెట్టింది కదా ఇంపార్టెంట్ కాదు అనుకునేరు, చాలా ఇంపార్టెంట్. మీరు ఏడికి పోయినా కానీ మిమ్మల్ని జడ్జి చేసే విషయం ఏది ఉంటుంది కాబట్టి గమనించగలరు. ఎస్, సో బెల్ట్ అనేది ఆ విధంగా ఉండాలి. అంతేకాకుండా దాని తర్వాత బెల్ట్ తర్వాత నెక్స్ట్ బెల్ట్ నోట్ చేసుకోండి, కలర్లు కూడా బ్లాకే ఉండాలి, రెడ్ వాడకూడదు. బెల్ట్ తర్వాత మనం ఆ బెల్ట్ ఎక్కడ పెట్టుకుంటామంటే ప్యాంటుకి పెట్టుకుంటాం. మీరందరూ పైన ఇప్పుడు చెప్పినట్టు అన్ని ఫాలో చేస్తూ ఇదే మీకు ఇమేజ్ లో చూపెట్టిన విధంగా ఇలాంటి ప్యాంట్లు మీరు కంపల్సరీ వేసుకోవాలి. అలాంటి ప్యాంట్లు మాత్రమే వేసుకోవాలి. బాగుందా? అందులో మీకు ఏది నచ్చింది? 1, 2, 3, 4 ఏ ప్యాటర్న్ నచ్చింది అంటే మీరు అంటారు కదా, ఎందుకు చెప్తున్నా అంటే సార్ ట్రైనర్ అనేవారు, స్పీకర్ అనేవారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి, కింద వేసుకోండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి కాబట్టి అలా చిరిగిన పాయింట్లు ప్యాచ్లు. మా చిన్నప్పుడు తెలుసా, మాకు అప్పుడు ఇంత లేకపోతుండే. మేము మా బట్టలు చిరిగిపోతే అప్పుడు మా పెద్దోళ్ళు ఏం చేస్తుండే, మళ్ళీ స్కూల్ పోవాలి నెక్కర్ కుట్టిమంటే కుట్టియకుండా ఏం చేస్తుండే, ఇంకా మాస్కలు అంటుండే, తెలుగులో చెప్పాను, మాస్కలు వేసి మళ్ళీ కుట్టించి పంపిస్తుండే. ఆ మాస్కలు ఎవరికి కనబడకుండా మేము దాచుకొని తిరగటోళ్ళం. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా, మా పిల్లలు బట్టలు కొనుక్కొచ్చుకుంటుండ్రు. వాడికంట మంచిగా నీట్గా ఉండే పాయింట్ ఏమో 2,000 అంట, దానికి మాస్కలు వేసి ఉంటే 3,000 అంట. చిరిగిపోయి ఎంత పెద్ద హోల్ ఉంటే అన్ని డబ్బులు ఎక్కువ అంట. ఇదేంట్రా అంటే దానికి తెలియదు, ఇట్స్ ఫ్యాషన్. అది ఏ ఫ్యాషన్ అని ఉండని, ఏమని ఉండని మిత్రులారా, ఏదన్నా ఉండని, మనకు మాత్రం ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇది మనకు పనికిరాదు. జీన్స్ అనే ముచ్చటనే మనకు పనికిరాదు. ఆ జీన్స్ అనేదే పక్కకు పెట్టేసి మనం వేసుకోవాల్సింది ఏందబ్బా అంటే, మరి మన ప్యాంట్ ఎలా ఉండాలి చూడండి. ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తున్నాను. ఇందాక మనం ఏమనుకున్నాము, పైన తేలికపాటి అన్ని కూడా పైన ఉండాలి. ఓకే, అల్కటి అన్ని పైన ఉన్నప్పుడు బరువు ఉన్నాయి కింద ఉండాలి. అంతే కదా, భారమైన ఎవైనా కానీ భూమి పైన ఉంటుంది, కిందనే ఉంటాయి. ఎస్, సో కిందనే ఉంటాయి కాబట్టి మరి కింద ఏముండాలి, ఎలాంటివి ఉండాలంటే డార్క్
డార్క్ కలర్ ప్యాంట్స్ ఉండాలి. డార్క్ కలర్ అంటే ఏంటంటే ఐదర్ బ్లాక్ లేదంటే నేవీ బ్లూ. డార్క్ కదా అని చెప్పేసి నేను ఎర్ర ప్యాంట్ వేసుకుంటా సార్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్, నేను గ్రీన్ కలర్ ప్యాంట్ వేసుకుంటా, లేకుంటే అర్జున్ రెడ్డి ఫ్యాన్ సార్ అని చెప్పేసి మీరు అలాంటి ప్యాంట్లు వేసుకొచ్చారనుకోండి, అది ఆగమాగం ఉంటుంది సెషన్. కాబట్టి ఓన్లీ బ్లాక్ ఆర్ నేవీ బ్లూ అలాంటి డార్క్ కలర్ ప్యాంట్లు మాత్రమే వాడాలి. ఓకేనా? మరి ఆ ప్యాంట్ కూడా ఎలా ఉండాలి? ఆ ప్యాంట్ కూడా ఎలా ఉండాలి అంటే, మళ్ళీ మేము సార్ బెల్ బాటన్ వేసుకుంటాము, బెల్ బాటన్ వేసుకొని పోతాము, లేకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ పైన వరకు ఈడి వరకు మేము బయటికి మొండిగా ప్యాంట్ వేసుకొని వస్తాము అంటే అది కూడా సూటబుల్ కాదు ఫ్రెండ్స్. మంచిగా మనకి మన షూస్ దగ్గర దాకా కవర్ అయి ఉండాలి. మీరు కంపల్సరీ ఇప్పుడు వేసుకున్నప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. కరెక్ట్ మన షూస్ లెవెల్కి ఉండాలి. దాని కింద కూడా ఉండకూడదు. దాని కింద కూడా ఉన్నా కానీ మనం నడిచేటప్పుడు దుమ్ము అది ఇది అంటే మనం ఎక్కడెక్కడికో పోతూ ఉంటాము, అక్కడంతా అనిపించుకొని ఇంట్లోకి వచ్చినా బాగుండదు, ఆఫీస్కి వచ్చినా బాగుండదు, సెషన్ చెప్పడానికి వెళ్ళినా బాగుండదు. కాబట్టి లెంత్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. దాని తర్వాత ప్యాంట్ తర్వాత మీకు ఇది ఒక అద్భుతమైన విషయం, దీన్ని గుర్తుపెట్టుకోండి. సాక్స్లు చూసారు కదా, అయితే నేను ఏం చేస్తాను అంటే మామూలుగా మార్నింగ్ మాది సికింద్రాబాద్లో ఆఫీస్ ఉంటుంది అండ్ నేను కొంచెం మా నుంచి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటాను. వస్తుంటాను మంచిగా మనం స్టార్ట్ చేసుకొని కార్లోనో బండి మీద దేనిలో వస్తుంటే ముంగట బండి మీద పోతా ఉంటారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే లైట్ కలర్ ప్యాంట్ వేసుకొని బెల్ట్ కూడా అద్భుతమైన బెల్ట్ ఉంటుందండి, అద్భుతమైన బెల్ట్ పెట్టుకుంటారు, థిక్ కలర్ ప్యాంట్. డ్రెస్సింగ్ అంటే ఇట్లా ఉండాలే కదా అనిపిస్తుంది. అలా వెనక నుంచి చూస్తుంటా ఆంచి ఉంటారు. ఆ నుంచి ఇంకా కిందికి ప్యాంట్ మన బండి మీద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మామూలుగా చూడండి ప్యాంట్ కింది వరకు ఉంటుంది, నేను చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టు ఉంటుంది. బండి మీద కూర్చున్నప్పుడు కొంచెం ప్యాంట్ పైకి లేస్తుంది, గమనించారా? ప్యాంట్ అది పైకి లేస్తుంది, కామన్ అది. ప్యాంట్ పైకి లేచిన తర్వాత అక్కడ కనబడుతుంది మిత్రులారా సాక్స్లు ఉంటాయి కదా, ఏమి ఎక్సలెంట్ ఉంటాయంటే కింద షూస్ కూడా బాగుంటుంది. మళ్ళా ఆ సాక్స్లు మాత్రం ఇలా ఓపెన్ అయి ఉంటాయి. అంటే తెలంగాణ అంటే ఇట్లా ఒప్పలించుకుని పోయినట్టుగా, అంటే ఓపెన్ అయితే ఇట్లా మొత్తం ఇదైపోయి లూజ్ అయిపోయి వాళ్ళ ఇలా ఓపెన్ అయి ఉంటుంది. మళ్ళీ అందులో కొందరు మేధావులు ఉంటారు, ఊకోండి సార్ మేము మరీ అట్లేసుకుంటామా, మా ఇంట్లో రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయని చెప్పేసి ఆ రబ్బర్ బ్యాండ్లు తొడిగి వాటిని కవర్ చేస్తూ ఉంటారు. గమనించే ఉంటారు మీరు. ఎస్ ఫ్రెండ్స్, ఆ ఎక్స్పెరిమెంట్ మాత్రం చేయకండి మిత్రులారా. ఒకప్పుడు అంటే ఎంత కాస్ట్లీ ఉంటుండే, ఇప్పుడు చిన్న చిన్న షాపులకు పోతే 100 మంచి 3 సాక్స్ వస్తున్నాయి, అద్భుతమైన సాక్స్ వస్తున్నాయి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అలాంటి రబ్బర్ బ్యాండ్లు వేసడం మాత్రం చేయకండి. తర్వాత దీంట్లో ఇంకొక అద్భుతమైన విషయం, ఇంకో ఎక్సలెంట్ విషయం చెప్తాను. మిమ్మల్ని ఏదో సెషన్కి పిలిచారు, ఒక సెషన్కి పిలిచారు సార్, స్టేజ్ మీద ఇంకో 10 నిమిషాలు టైం ఉన్నది, లోపల వచ్చి కూర్చోండి అని ఇన్వైట్ చేస్తారు. లోపల వచ్చి కూర్చోండి అంటే సార్ లోపల కూడా మంచి ఛాంబర్ ఉంటుంది, అక్కడ పూజ గది అన్ని దేవుళ్ళు వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళు ఏవో అక్కడ పెట్టుంటది, సార్ చెప్పులు షూ ఇడిచేసి బ్రాండీ అంటారు. వాళ్ళు అక్కడ షూ ఇడిచింది మొదలు పెడితే అద్భుతమైన అర్మానీ స్మెల్ వస్తూ ఉంటుంది. చూసినావా అంటే ఇంకా అది ముందే ఏసీ రూమ్ ఉంటాయి, ఎందుకంటే మిమ్మల్ని పెద్ద పెద్ద వాళ్ళే పిలుస్తారు. ఆ రూములల్లా అలాంటి మీ పర్ఫ్యూమ్, మీ బ్రాండ్ పర్ఫ్యూమ్ మాత్రం అక్కడ వచ్చేట్టుగా చూసుకోకండి. అర్థమైంది అనుకుంటా మీ బ్రాండ్ పర్ఫ్యూమ్ అంటే. మరి ఎందుకంటే రికార్డింగ్ పెట్టింది కాబట్టి ఆ బ్రాండ్ పర్ఫ్యూమ్ రాకుండా చూసుకోండి. ఎస్, ఏ రోజు ఆ రోజు అవి వాష్ అయ్యేట్టుగా చూసుకోండి. సమీనా మ్యామ్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తారా, చెప్పండి అమ్మా. బోలియా మ్యామ్, ఆవాజ్ నై అడ్మిట్ కర్ లీజియే. షూలో అప్పుడప్పుడు పౌడర్ వేసుకుంటూ ఉంటాం కదా, సాక్స్ వాష్ చేస్తాం డైలీ, అయినా షూని ఏం చేయలేం కదా, ఫేస్ కి పెట్టే పౌడర్ ఉంటుంది కదా అది షూలో వేసేయాలి. స్మెల్ రాదు సార్, ఫేస్ పౌడర్ ఉంటుంది కదా. ఫేస్ పౌడర్, ఓకే. పాండ్స్ పౌడర్ మంచి టెక్నిక్ చెప్పారు మేడం. సో పాండ్స్ పౌడర్ మన షూస్ లో వేసుకుంటే మనకి ఎలాంటి స్మెల్ రాదు. ఇది ఒక అద్భుతమైన ఐడియా. ఇది ఇప్పటివరకు నాకు కూడా తెలియదు, ఎందుకంటే నాకు అవసరం రాలేదు కాబట్టి నాకు తెలియదు మిత్రులారా. సో ఒకవేళ ఎవరికైనా అవసరం ఉన్నా కానీ ఇవి సీక్రెట్లు బయటికి చెప్పుకోలేని విషయాలు కాబట్టి సో అద్భుతమైన మనకు క్లూ ఇచ్చింది. పాండ్స్ పౌడర్ మాత్రం దగ్గర పెట్టుకోండి, అంటే ఇంట్లో పెట్టుకోండి. ఇదొక్కటి. దాసరి రంగా సార్ ఏది సూట్ కాదు సార్ అని పెట్టారు. ఎస్, సో కాబట్టి ఫ్రెండ్స్ సాక్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మన బ్రాండ్ పర్ఫ్యూమ్ మాత్రం వాళ్ళకు చేయకండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. ఎస్,
సో మరి ఆ సాక్సులు కూడా ఎలాంటి సాక్సులు వేసుకోవాలి, ఎలాంటి సాక్సులు వేసుకోవాలంటే చూడండి, మీరు తర్వాత ఇప్పుడు ఈ మధ్య కొత్త సాక్స్ వస్తున్నాయి, జస్ట్ షూ మందమే ఉంటాయి సాక్సులు, బయటికి కనబడే లోఫర్స్ అంటారు, లేకుంటే ఇలా రకరకాల పేర్లతో ఉంటాయి. అలాంటి సాక్సులు వేసుకో, అలాంటివి వద్దు. నిండుగా ఉండే సాక్సులు, మనకు ఒకవేళ ప్యాంటు కూర్చున్నప్పుడు పైకి లేచినా కానీ మన పాదాలు కనబడకుండా, కాళ్ళు కనబడకుండా యాంక్లర్ సాక్స్, ఇలాంటి సాక్సులు మాత్రం వేసుకోండి. దాని మీద సార్ మా సాక్సులు కదా సార్, మేము రంగురంగుల డిజైన్లు వేస్తాము, మా ఇంట్లో ముగ్గులు అంటే ఇష్టం, దాని మీద ముగ్గులు వేస్తాము, ముగ్గులు ఉన్నాయి, లేకుంటే రంగురంగులు ఉన్నాయి, ఇవన్నీ వేయకూడదు మిత్రులారా. అలాంటివి వేయకండి, ప్లెయిన్గా ఉండాలి కలర్స్. మీ ప్యాంటుకు మ్యాచింగ్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా ఇగో చినిగినవి కూడా మీరు ఇందాక చెప్పాను కదా, లోపలికి రండి సార్ అంటే పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉండకుండా షూ ఇప్పినా కానీ ఈ coverage.com లేకుండా చూసుకోండి సాక్సులు. ఓకే, సో ఇంకా దీని గురించి ఎక్కువ చెప్తే మళ్ళీ మీకు కోపాలు వస్తాయి. షూస్ గురించి అడుగుతున్నారు మొన్నటి నుంచి, షూస్. చూడండి మిత్రులారా, ఇక్కడ ఉండే ఏ షూస్ అయినా కానీ మీరు వేసుకోకూడదు. ఏది అది మీకు మన ట్రైనర్గా పనికిరాదు. అది ట్రైనర్గా ఈ బ్రౌన్ కలర్ పనికే రాదు. పోలీసు వాళ్ళకి పనిచేస్తుంది, ఆర్మీ వాళ్ళకి పనిచేస్తుంది. బ్రౌన్ కలర్, రెడ్ కలర్ ఏంటంటే కాస్తంత కర్కశానికి గుర్తు. అంటే ఆ రెడ్ కలరు కొంచెము కఠినత్వానికి దానికి గుర్తంట. కాబట్టి అంటే కొంచెం పొగరబోతు తనానికి కూడా గుర్తు, అంటే అరగంట్ అట్లా అంటలేను, కొంచెం ఆ కలర్ దాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి మన ట్రైనరు కామ్గా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కానీ ఇలా బ్లాక్ కలర్ షూస్ ప్రిఫరబుల్ ఫర్ ట్రైనర్స్. ఎస్, సో బ్లాక్ కలర్ షూస్, దట్టు సార్ మళ్ళా నిన్న అడిగారు బ్లాక్ కలర్ షూస్ అంటే సార్ ముంగట కటింగ్ ఉండొచ్చా, లోఫర్స్ వాడొచ్చా, ఇలా రకరకాల స్పోర్ట్స్ షూ, బ్లాక్ కలర్ కానీ స్పోర్ట్స్ షూ వాడొచ్చా, ఇలాంటి ఏది వాడకూడదు ఫ్రెండ్. మీకు ట్రైనర్గా ఉండాలి, మీకు ప్రొఫెషనల్గా ఉండాలంటే లేస్ ఉన్న బ్లాక్ కలర్ షూస్ మాత్రమే మీ ప్రొఫెషనలిజం పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఎస్, తర్వాత ఈ లేస్ ఉంటుంది కదా, లేస్ ఉన్నా కానీ మరి మేము ప్రతిసారి ఇప్పాలే తొడగాలంటే సార్ ఊకే వంగి 2 నిమిషాలు కట్టుకోవాలి, ఇది ఎందుకు సార్ గొడవ అంటే ఏం లేదు సార్, నేను ఆఫ్లైన్లో మీకు చూపిస్తాను. లేస్ ఉన్నట్టే ఉంటుంది. కాస్తంత లూజ్గా కట్టుకుంటే జస్ట్ మీరు లోఫర్స్ ఎలా ఇప్పుతారో దీన్ని కూడా అలాగే ఇప్పొచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. మీకు కూడా మంచిగా ఎయిర్ ఫ్రీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి లేస్ ఉన్న షూస్ ప్రిఫరబుల్. ఈ లేస్ ఉన్న షూస్ కదా సార్ మరి ముంగట కొచ్చగా ఉండేటట్టుగా, రాజవంశం సార్, నేను రాజును సార్, ముంగట సూదులాగా కొచ్చగా ఉండేటట్టుంటా, లేకుంటే ముంగట మేము చక్రాలు పెడతాము, లేకుంటే బిటిల్ షూస్ వేస్తాము, ఇవన్నీ కూడా నాట్ ప్రిఫరబుల్. ఓన్లీ ప్లెయిన్ ఈ షూస్ మాత్రమే ప్రిఫరబుల్. ఓకే, నేను షూస్కి సంబంధించి ఏమన్నా మళ్ళీ మీకు డౌట్స్ ఉంటే ఇగో ఇవన్నీ నాట్ ప్రిఫరబుల్, ఇలాంటి షూస్. తర్వాత ఇంకోటి బ్లాక్ కలర్ షూస్, బ్లాక్ కలర్ బెల్ట్ అద్భుతంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఓకేనా? సో ఇది మీకు సంబంధించింది. ఇక్కడి వరకు జెంట్స్ అంటే అప్పటి నుంచి లేడీస్ ఏవైతే ఉన్నారో ఇప్పుడు మొగళ్ళ పక్షవాది, మీయే మేము మీ కళ్ళకి కనబడతలేము, మేము మీ కళ్ళకి కాంతలేము అని చెప్పేసి ఎట్లా చూస్తుండ్రంటే వాళ్ళు అప్పటి నుంచి. సరే ఇంకా వాళ్ళని మనం కాదంటే కష్టం కాబట్టి వాళ్ళ దగ్గరికి కూడా పోదాం, కాసేపట్లో పోదాం. రైట్, ఎస్, చూసినావా ఇక్కడికి వచ్చింది చూడండి. ఫింగర్ రింగ్స్ ఎలా ఉండాలి? సో ఇందాక అనుకున్నాం సార్ మేము బాగా పైసలు సంపాదించినాం సార్, నేను నవరత్నాల ఉంగరం పెట్టుకుంటే ఇంత పెద్ద ఉంగరం పెట్టుకుంటా, లేకుంటే సార్ నాకు నా దేవుడు అంటే చాలా ప్రాణం సార్, నాకు దేవుడు లేని ఇది లేదు, నేను ఇంత పెద్ద ఉంగరం పెట్టుకొని ప్రతిసారి అన్నట్టుగా అదేదో సినిమాలో బ్రహ్మానందం చేసినట్టుగా నేను ఎప్పుడు అందుకే పెద్ద ఉంగరం పెట్టుకుంటా. అలా పెట్టుకోకండి, మీ ఫోకస్ అంతా కూడా ఉంగరాల మీదనే ఉంటుంది. అంతేకాకుండా చైన్ కొందరు చూస్తూ ఉంటాం, అంటే చిన్న ఇందాక చెప్పాను కదా, వ్యవసాయం చేసేటప్పుడు తాళ్ళతోటి పగ్గాలతోటి ఈనకుంటే వాటికి గొలుసులతోటి కట్టాలి, వాటిని గొలుసుతోటి కట్టాయిరా అన్నట్టుగా. అలాంటి మాకు బంగారం బాగున్నది కదా అనేసి బర్రె గొలుసులు మాత్రం వేసుకోకండి. చైన్లు పెద్ద లావు చైన్లు అలాంటివి కూడా వేసుకోవద్దు, ఎందుకంటే ఫోకస్ మీ బంగారం మీద ఉంటుంది. ఆఫ్లైన్ కూడా ఇవన్నీ వేసుకొని రాకండి, ఎందుకంటే బంగారం అంటే మా మెంటార్స్కి చాలా ఇష్టం.
అర్థమైంది అనుకుంటా ఎందుకంటే సండే రోజు 5 o'clock తర్వాత మళ్ళీ మేము పార్టీ చేసుకునేది ఉంటుంది కాబట్టి మాకు కూడా రెవెన్యూ కావాలి కాబట్టి బంగారం అంటే మా అందరికి కూడా చాలా ఇష్టం కాబట్టి అర్థం చేసుకోండి, కొన్ని ఓపెన్గా చెప్పలేము. ఎస్, సో కాబట్టి అవన్నీ మరి ఆడికి తీసుకొచ్చుకోకండి, ట్రైనర్గా కూడా వాటి మీద ఇచ్చేయకండి. కడియాలు కొందరు ఏం చేస్తారు, సార్ నాకు గంట పేరుండా నాకు ఎక్కువ వస్తలేదు కానీ ఆ కంకణం వచ్చింది సార్, ఈ కంకణాలు వేసుకుంటా, నేను కంకణాలు వేసుకొని వస్తా. వద్దు, మీరు వేసుకోండి, స్టేజ్ దిగిన తర్వాత ఒళ్ళంతా బంగారం వేసుకోండి. కానీ ఫంక్షన్కి పోయినప్పుడు మాత్రం బంగారం లేకుండా పోకండి, మంచిగా బంగారం వేసుకొని పోండి, బంగారు డ్రెస్ కూడా వేసుకొని పోండి. కానీ ఒక ట్రైనర్గా స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు, ఒక స్పీకర్గా స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఉంగరాలు, ఇలాంటి చైన్లు, ఇలాంటి కడియాలు మాత్రం వేసుకోకండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇప్పుడు వచ్చాము అస్సలు టాపిక్. అప్పటి నుంచి చెప్పింది మీకంతా అలసేసారు, అందుకే మమ్మల్ని లాస్ట్కి పెట్టారు అన్నట్టుగా మీ ఎక్స్ప్రెషన్స్ అయితే కనబడుతుంది. మేమంటే అలసే లేదమ్మా, ఎందుకంటే మీరు మీకు మేము ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే ఈ చెత్తంతా ముందు పోతే అస్సలు ఇప్పుడు ఏమంటారంటే చెప్తా కదా, తాళంతా వెళ్ళిపోతే అస్సలు గింజలు అన్నట్టుగా మిమ్మల్ని మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి మిమ్మల్ని అలా పెట్టుకున్నాం. ఇప్పుడు మీ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, నేనేమంటా అంటే మీ డ్రెస్సింగ్ గురించి నేను మాట్లాడా, ఎందుకంటే మీరు భారతీయ వనితలు, మీరు ఎలాంటి సార్ చెప్తున్నారు రవికుమార్, అయ్యో మా అద్భుతం, మీరు అద్భుతం. కాబట్టి మీకు మేము సజెస్ట్ చెయ్యం, ఎందుకంటే మేము సజెస్ట్ చెయ్యకున్నా కానీ మీరు అద్భుతమైన డ్రెస్సింగ్లోనే ఉంటారు. ఎందుకంటే మీరు మంచిగా మీ చీరకట్టు విధానం ఎంత అద్భుతంగా ఉంటుంది. మీరు లేదంటే చూడిదార్ వేసుకుంటారు కదా, మీరు చీర కడతా ఉంటారు కాబట్టి దాంట్లోనే మీరు అద్భుతంగా కనబడతారు. మాకు తెలుసు, మాకేం తెలుసు, మీరు మిడ్డీలు వేసుకోరు. ఎస్, మిడ్డీలు వేసుకొని పాశ్చాత్య సంస్కృతి ఎలాగో మీరు ఫాలో చేయరు కాబట్టి స్వచ్ఛమైన భారతీయ మహిళలాగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని చూడగానే మాకు నమస్కరించబుద్ధి అవుతుంది. కాబట్టి మీకు డ్రెస్సింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అయినా కానీ కొంచెం టచ్ చేస్తా మీరు పర్మిషన్ ఇస్తే. మహిళా మండలి పర్మిషన్ ఇస్తేనే పర్మిషన్ ఇచ్చారు, సూపర్. వాళ్ళు పర్మిషన్ ఏంటి సార్, ఇంతసేపు వాళ్ళ గురించి చెప్పింది, 5 నిమిషాలన్నా మా గురించి చెప్పరా అనేది వాళ్ళ లోపల కనబడుతుంది భావన. చెప్తారు. ఓకే, సో నేను ఇందాక చెప్పినట్టుగా మన సాంప్రదాయం ప్రకారం చీర అద్భుతంగా ఉంటుంది. ఎలాగో మనం బ్లేజర్ కంపల్సరీ కాబట్టి బ్లేజర్ మోడీకోట వేసుకుంటాం కాబట్టి చీర బాగుంటుంది. లేదా మీకు ఇంకా కంఫర్ట్ అంటే మీరు చూడీదార్ అంటారు, చూడీదార్ ఇది వేసుకోవచ్చు. లేదా ఇంకా ప్రొఫెషనల్గా కార్పొరేట్ లెవెల్ అంటే ఈ డ్రెస్, ఇది కూడా సూట్ కూడా బాగుంటుంది మీకు. సో దీనికి సంబంధించి ఎక్కువ మాట్లాడేది అయితే ఏం లేదు, ఇట్స్ గుడ్, రైట్. సో చూడండి, ఇక్కడ మీరు చీర పైన మనం బ్లేజర్ వేసుకుంటాము, లేదా మీరు ప్యాంట్ వేసుకున్నా, చూడీదార్ ప్యాంట్ ఇలాంటివి వేసుకున్నా కానీ ఇవంతా కూడా మీకు మంచిగా ఒక దర్పణంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి డ్రెస్సింగ్ మీరు వేసుకుంటే బాగుంటుంది. మిడ్డీలు అలాంటివి కాకుండా ఆ కార్పొరేట్ లెవెల్ అక్కడ ఎంప్లాయ్ చేసే వాళ్ళకి అది కంపల్సరీ డ్రెస్ కోడ్ ఉంటుంది కాబట్టి అది వేరే. కానీ ఇక్కడ మనం ఒక ట్రైనర్గా స్పీకర్గా మాత్రం ఈ డ్రెస్సింగ్ మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ మమ్మల్ని జడ్జి చేయకండి అనొద్దు, చెప్తున్నాను నేను ఇలా ఉండాలని చెప్పేసి. ఓకే, అండ్ అంతేకాకుండా సార్ మీరు ప్లెయిన్ శారీస్ ఇట్లా ప్లెయిన్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ప్లెయిన్గా సార్ మళ్ళీ కిందికి కనీసం ఆ మామిడి పిందెల బార్డర్ వేసుకోవచ్చా సార్ అని మళ్ళీ నన్ను అడగకండి. లేదంటే సార్ కింద అదేంది మగ్గం వర్క్ చేయించుకున్న పొంగన్ని వేసుకోవచ్చా అని నన్ను అడగకండి. ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది. ఇది ఒక్క ముచ్చట, ఓకేనా? ఇది ఒక్కటి మీరు గమనిస్తారని కోరుకుంటున్నాను. దాని తర్వాత మీకు ప్రాణమైన ఆడవారికి చాలా ఇష్టమైంది ఏంటంటే హ్యాండ్ బ్యాగ్. ఎస్, ఆ హ్యాండ్ బ్యాగ్ను దానికి ఎన్ని రకాల వాళ్ళు చేసుకోకున్నా కానీ హ్యాండ్ బ్యాగ్ మాత్రం అన్ని రకాల మేకప్ ఉండాలని చూస్తూ ఉంటారు. కానీ అది వద్దు, సింపుల్గా ఉండాలి. మీరు ఒక స్పీకర్గా ట్రైనర్గా వెళ్ళినప్పుడు ఇక్కడ
ఫస్ట్ లెదర్ బ్లాక్ కలర్ లో ఏదైతే చూపిస్తున్నారో అలాంటిది ఉంటే బాగుంటుంది. లేదా రెండో దాంట్లో ఉన్నట్టుగా మీకు దానికి గజ్జలు చమ్కీలు ఉంటే మాత్రం మీరు స్టేజ్ మీద ఉన్నంతసేపు దాని మీదనే మీకు ఫోకస్ ఉంటుంది. బ్యాగే ఇంతగా ఉందంటే నాలాంటి వాడు ఏముంటుంది, బ్యాగే ఇంత మెరుస్తుందంటే లోపల ఇంకా ఏమేమి డైమండ్స్ ఉన్నాయో అనేది మళ్ళీ లేనిపోయిన ఆలోచనలు వస్తుంది. కాబట్టి అలాంటి బ్యాగులు, మిమ్మల్ని డామినేట్ చేసే బ్యాగులు ఉండకూడదు. తర్వాత చెప్పులు ఎలా ఉండాలి సార్? మరి వాళ్ళకి చెప్పారు, మరి మాకు చెప్పరా? చెప్పు గురించి చెప్పరా, చెప్పుల గురించి చెప్పరా అని ఎవరు అడుగుతలేదు. చెప్పమంటారా వద్దంటారా? ఎస్ మేడం, ఎస్. చెప్పులు ఎలా ఉండాలి మేడం? చెప్పుల గురించి సింపుల్ గా ఉండాలి చెప్పొద్దన్నా సార్. ఎలాగో చెప్తారు, అందుకే చెప్పండి సార్. చెప్పుల గురించి ఎలా సింపుల్ గా ఉండాలి సార్. నేను అడిగాను సార్, నేను అడిగాను, సింపుల్ గా ఉండాలి సార్. ఎస్, సింపుల్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి. చూడండి ఎంత అద్భుతమైన ట్రైనర్లు, స్పీకర్లు అయిపోయారు. చెప్పుల గురించి చెప్పమనుకున్నా కానీ చెప్తారు. ఎంత ప్రాస కలిసిపోతుంది. ఇప్పుడే ఇట్లుంటే మిమ్మల్ని ఆఫ్లైన్లో మేము ఎట్లా భరిస్తామో అని చెప్పేసి మాకు ఇప్పుడే గుండె దడదడ అంటుంది. సో గర్వంగా కూడా ఉంది, ఒక రకంగా గర్వంగా ఉంది. మేము 30 రోజులమ్మా ప్రయాస వృధా కాలేదని చెప్పేసి అనిపిస్తుంది. మీరు కష్టపడ్డారు సార్ మా బడి, ఎస్, మీరు రెడీ చేశారు. మన టీం అంతా కూడా అద్భుతంగా కష్టపడ్డారు. ఇక్కడ మేము సంతోషపడుతున్నాం దీంట్లో. ఓకే, మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. రైట్ రైట్, సూపర్. ఓకే, సెషన్లోకి వెళ్దాం. మళ్ళీ మీకు షేర్ చేస్తాను. మన చెప్పులు ఎలా ఉండాలి. చెప్పులు ఎలా ఉండాలంటే సింపుల్గా ఈ ఫస్ట్ ఇమేజ్లో చూపెట్టినట్టుగా ఇలా సింపుల్గా ఉంటే బాగుంటుంది. లేదా మీకు సపరేట్గా షూస్ కూడా ఉన్నాయి. మీకు కట్ షూస్ లాంటి వాటిని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. ఆ షూస్ వేసుకున్నా కానీ అద్భుతంగా ఉంటారు మీరు. అంతేగాని షూ వేసుకున్నారు కదా అని చెప్పేసి, సార్ నేను పొట్టిగా ఉంటాను సార్, లేకుంటే నాకు ఇది అలవాటు సార్ అని చెప్పేసి ఇలాంటి హిల్స్ మాత్రం వేసుకొని ట్రైనింగ్ సెషన్లకు మాత్రం వెళ్ళకండి. అది ఇంకోసారి అక్కడ ఉన్న స్టేజ్ మీద మనం నడిచే విధానంతో డేంజర్. తర్వాత హిల్స్ వేసుకుంటే నడుములో ఏదో పెయిన్ వస్తుంది అని చెప్పేసి కూడా సైంటిఫిక్గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఓకే, అది ఏదేమైనా కానీ ట్రైనర్గా మాత్రం ఈ హీల్స్ చెప్పులు మాత్రం వాడకూడదు. సింపుల్గా చెప్పులు వేసుకోండి, లేదా మీకు ఒక అద్భుతమైన షూస్ దొరుకుతున్నాయి, ఆ షూ వేసుకోవచ్చు మీరు, లేడీస్. అండ్ తర్వాత దానికి వెళ్తే ఇంకా ఇదొకటి, మిమ్మల్ని ఇవన్నీ వేసుకోవద్దని మేము చెప్పలేం కాబట్టి వేసుకునే ఎలా ఉండాలి అనేది చెప్తాం, రైట్? సో వీటి పైన ఏమంటారు సార్? దుద్దులా ఏమంటారండి మన దాంట్లో? రాజ్యలక్ష్మి మేడం మాట్లాడుతూనే లేదు ఇవాళ. రాజ్యలక్ష్మి మేడం అస్సలు మాట్లాడతలేదు, అన్మ్యూట్ ఇచ్చినా కానీ మాట్లాడతలేదు సార్. స్టడ్స్ అంటారు సార్, స్టడ్స్. ఓకే ఓకే, స్టడ్స్ అంటారంట వాటిని. ఈ స్టడ్స్ వేసుకోండి మీరు, సూపర్ గా ఉంటుంది, బాగా ఉంటుంది. సారీ, మళ్ళీ అన్మ్యూట్ ఇచ్చాను, మ్యూట్ చేసుకోండి. ఇవి బాగుంటుంది. ఎందుకు సార్ ఇది కూడా మీరు జడ్జి మమ్మల్ని చేస్తారు? నాకు వీటిని ఏమంటారమ్మా ఒకసారి? సमीना मैम, इसको क्या बोलते हैं मैम? ये नीचे ऐसा उसको జుంకాలు, ఈ లోలకులు, ఇవన్నీ కూడా వేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు అవి వేసుకొని వచ్చారనుకో, నేను ఇప్పుడు చూడండి, నాకు ఇట్లా కదులుకుంటూ ఇట్లా మాట్లాడే అలవాటు. మీ అందరినీ కూడా నేను ఇలా మూవ్ అవుతా చెప్తా ఉన్నాను కదా. ఎస్, అలాగే మీకు కూడా ఎఫెక్టివ్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ వాడాలి, హ్యాండ్స్ వాడాలి, ఫేస్ వాడాలి అని చెప్పినాం కదా. ఇక అక్కడ స్టేజ్ మీద పోయి మీరు మాట్లాడినప్పుడు ఈ జుమ్కిలు ఏముంటాయి, మీరందరూ కూడా మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. టైం మేనేజ్మెంట్, ఎందుకంటే మనకి ఊగుతూ ఉంటే మనకు కూడా మీకు ఇంకా ఊగాలనిపిస్తుంది. మీ ఊగుతుంటే అప్పుడు ప్రేక్షకులందరూ కూడా టెన్నిస్ కోర్ట్ల ఇలా చూస్తారు కదా, అప్పుడు వీళ్ళందరూ కూడా మన జుంకాల మీద ఫోకస్ పెడతారు. ఇలా 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 చెప్పే కంటెంట్ పాయే, చెప్పాల్సిన విషయం పాయే, ఫిక్షనల్ ఐఓ పాయే, ఏం చెప్పించదలుచుకున్నా అది పాయే. కాబట్టి జుంకాలు కాస్త సెషన్కి వెళ్ళేటప్పుడు వాడకుండా ఉంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కూడా ఎక్కువ ఈడు దాకా పెట్టుకోవాలి వస్తుంది సార్. నేను సాంప్రదాయం పాటించండి. నేను ఓన్లీ ఒక కార్పొరేట్ స్పీకర్, కార్పొరేట్ ట్రైనర్, కార్పొరేట్ గ్రూమింగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయాలను మీరు ఎట్లా అంటున్నారు అట్లా ఉంటుందని నా మీద యుద్ధానికి రావద్దు. అయితే ఒక ట్రైనర్, కార్పొరేట్ గ్రూమింగ్ అనేది ఎలా ఉండాలంటే గాజులు, ఇన్ని గాజులు పెట్టుకోవద్దు, సింపుల్గా ఉండాలి గాజులు. బ్రాస్లెట్ కూడా
మిత్రులారా, మీరు జెంట్స్ మీరు కూడా బ్రాస్లెట్స్ ఇవన్నీ కూడా పెట్టుకోకూడదు, ఎందుకంటే ఫోకస్ అనేది డైవర్ట్ అవుతా ఉంటుంది కాబట్టి. రైట్, ఇక్కడ చూడండి ఉంగరాలు. ఎస్, ఇక్కడ లాకెట్లు ఉంగరాలు ఇవన్నీ కూడా నిషిద్ధం. ఓకే, ఎస్. సో ఇది అండి గ్రూమింగ్ కు సంబంధించిన విషయం. మ్యాక్సిమం క్లారిటీగా అందరికి అర్థమైంది అనుకుంటా. ఇంకా దీనికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక ట్రైనర్కి మాత్రం అవసరమైన విషయాన్ని మాత్రమే మీకు క్రోడీకరించి చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. దాని తర్వాత కొన్ని ఎథిక్స్ కూడా, ఎథిక్స్ అండ్ ఎథికేట్స్ అని అంటారు, అవి కూడా ఉంటాయి. వాటికి సంబంధించి కూడా కొంచెం మీకు టచ్ చేసి వదిలేస్తాను నేను. ఎందుకంటే అక్కడ మనము ఇప్పుడు ఆఫ్లైన్కి వచ్చాము, ఆఫ్లైన్లో మీరు అక్కడ ఎంటర్ అవుతున్నారు. నిన్న నేను కొన్ని టెక్నిక్స్ చెప్పాను, దాంతో పాటుగా ఇంకా కొన్ని టెక్నిక్స్ ఇక్కడ ఆఫ్లైన్ సంబంధించి మీ ప్రొఫెషన్కి సంబంధించి మీతో షేర్ చేస్తాను. మనల్ని ఒక దగ్గర ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు మనం ఎలా ఉండాలంటే అక్కడ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు మనము అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఫ్రెష్గా లేకుండా అలా ఉంటే బాగుండదండి. ఫ్రెష్గా లేకుండా అలా ఉంటే బాగుండదు. మరి ఎలా ఉండాలి? అక్కడికి సెషన్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంటే హైజీన్గా ఉండాలి. వాళ్ళు మనం షేక్ హ్యాండ్ ఇచ్చినా కానీ షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళు ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నట్టుగా ఉండాలి. ఫేసు ఎప్పుడు కానీ నిగనిగలాడేటట్టుగా చూసుకోవాలి, అంతేగాని ఊసుకన్లతోటి అలా ఉండకూడదు. అండ్ సెషన్కి వెళ్ళేటప్పుడు మంచిగా షవర్ చేసుకోండి, ఫ్రెష్గా ఉండండి, ఫ్రెష్గా ఉండాలి. బాడీ ఆడికి పోయిన తర్వాత ఇందాక మన సాక్స్ల మన బ్రాండ్ స్మెల్తో పాటు మన బాడీ బ్రాండ్ స్మెల్ కూడా రాకుండా చూసుకోండి. ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. తర్వాత కొందరు సార్ నేను మొత్తం రఫ్ అండ్ టఫ్, నేను చూయింగ్ గమ్ నములుతూ నేను సెషన్ చెప్తాను, లేకుంటే గుట్కాలు వేసుకుంటూ చేస్తాను, లేకుంటే అదే ఉంటుంది కదా ఇట్లా ఇట్లా అని పెడతారు. అవన్నీ అస్సలు ఉండదండి, ఇరిటేటింగ్గా ఉంటుంది, మిమ్మల్ని ఇంకొకసారి దగ్గరికి కూడా రానియదు. కాబట్టి ట్రైనర్గా అలాంటివన్నీ అలవాటు ఉంటాయి. సో కాళ్ళు కూడా నీట్గా ఉండాలి. నీట్గా వాటి మనం కాలి గోర్ల మీద కొందరు ఫోకస్ పెట్టరు. చెప్పాలంటే చాలా ఉన్నది కానీ మనకు టైం సరిపోదు కాబట్టి. సో కాలి గోర్లు వాటన్నిటి మీద ఫోకస్ ఉండాలండి. ఒక ట్రైనర్ హూ ఈ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఇది ఒకటి సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు చెప్పేది ఎవరికైనా పర్ఫెక్ట్గా మీరు ఇవ్వగలరు. మంచిగా బ్రష్ చేసుకోండి పళ్ళను మంచిగా, తర్వాత నోట్ల నుంచి స్మెల్ రాకుండా చూసుకోండి. తర్వాత బాతింగ్ విషయం, హెయిర్ కూడా మంచిగా షాంపూ చేయండి. షాంపూ అయిపోయిన తర్వాత సెషన్కి వెళ్ళేటప్పుడు షాంపూ అయిపోయిన తర్వాత హెయిర్ అంతా గజిబిజిగా ఉంటే కండిషనర్ అని ఉంటుంది, కండిషనర్ అప్లై చేయండి. మంచిగా సిల్కీగా అలా మీరు మాట్లాడుతూ ఉంటే హెయిర్ ఎగురుతూ ఉంటే ఇంకా అద్భుతంగా కనిపిస్తారు మీరు. ఓకే, అండ్ యూజ్ పర్ఫ్యూమ్ వేసుకోండి. మంచిగా నీట్గా పర్ఫ్యూమ్ వేసుకోమన్నారు కదా అని ఘాటైన పర్ఫ్యూమ్ వేసుకోకండి. కొందరికి పర్ఫ్యూమ్ ఎలర్జీ ఉంటుంది, మళ్ళీ అడిగి పోయిందంతా సెషన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి పర్ఫ్యూమ్ కూడా స్మూత్గా నీట్గా అట్లా ఉండేటి కొన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి, సాఫ్ట్ పర్ఫ్యూమ్స్ మాత్రమే వాడండి. అండ్ చెప్పేటప్పుడు మన గోర్లు కనబడతా ఉంటుంది కాబట్టి గోర్లలో పెట్టి అందులో చెత్త అలా ఉండి అలాంటి గోర్లు పెట్టుకొని మీరు అక్కడికి పోయి చెప్తా ఉంటే బాగుండదు. గోర్లు ఎప్పుడు కానీ మంచి కట్ చేసుకొని ఉండాలి, నీట్గా ఉండాలి. చేతుల విషయంలో ఎక్స్ట్రా కేర్గా ఉండాలి. అంటే ప్రాపర్ డైనింగ్ ఎటికెట్స్. ఇంతసేపు చెప్తా ఉంటే ఇవన్నీ అవసరమా అని చెప్పేసి మీకు అనిపిస్తుండొచ్చు. మన రంగా సార్ అయితే అద్భుతమైన వర్డ్స్ షేర్ చేస్తూ ఉన్నాడు, అప్పటి నుంచి నేను చూస్తలేను. మీకు ఈ లోపల కొంచెం బోరు కొట్టకుండా ఒక చిన్న 3 minutes ఒక చిన్న స్టోరీ అంటే గ్రూమింగ్ సంబంధించి షేర్ చేస్తాను. మీరు పర్మిషన్ ఇస్తే చెప్పండి అంటే నాకు కనబడుతుంది. చెప్పండి సార్ అంటేనే, లేకుంటే మామూలుగా సీరియల్గా చెప్పండి సార్ అంటేనే. మన తిరుమలయ్య సార్ తప్పుడు చేస్తలేడు, చెప్పండి సార్ అంటేనే. తిరుమలయ్య సార్ అంటలేడు, చెప్పండి సార్, చెప్పండి. ఓకే నాకు చెప్పాలని లేకుండా మీరు ఇంతగా బతిలాడుతున్నారు కాబట్టి చెప్తాను. ఓకే రైట్. అయితే మనకు అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఇంట్లో నుండి ఆఫీస్కి వెళ్ళాలి. మార్నింగ్ లేవగానే మనం ఆఫీస్కి వెళ్తాం, వాట్ ఎవర్ ది బిజినెస్ షాపో ఆఫీసో వెళ్తూ ఉంటాం.
వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ప్రతిరోజు మనకు మన ఇంట్లో వాళ్ళు అయ్యో సార్ ఆఫీస్కి వెళ్తున్నారు కదా అని చెప్పి పాపం పొద్దున్నే 5 గంటలకు లేస్తారండి, 4 గంటలకు లేస్తారు, 5 గంటలకు లేస్తారు, వాళ్ళు ఫ్రెష్ అవుతారు, ఇల్లు ఫ్రెష్ చేస్తారు, పిల్లలు ఫ్రెష్ చేస్తారు. మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళే లోపల టకా టకా టీ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, టిఫిన్లు ఇవ్వాలి, మళ్ళీ అది కూడా మీకు ఇష్టమైంది ఇవ్వాలి, అందులో కొంచెం ఉప్పు ఎక్కువైనా ఏమే అని మళ్ళీ అదొక డైలాగు, లేకుంటే ఇదొక డైలాగు, కోపాలు తాపాలు బుస్తులు కస్తులు బుస్తులు ఇంత వాళ్ళకి చేస్తూ ఉంటారు. అయినా కానీ వాళ్ళు ఏం నచ్చుకోకుండా మా ఆయన హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి కష్టాన్నంతా పెదిమి చోటున అదిమి పట్టుకొని మీకు కావాల్సిందంతా చేసి పెడతా ఉంటారు. కానీ అనుకోకుండా ఒక్కొక్క రోజు వాళ్ళకి ఏదో చాతగా ప్రతి ఉంటారు చాత కాకుండా ఒకసారి కొంచెం డల్ అయిపోయి ఆ రోజు లేవలేకుండా ఉన్నారు. కానీ ప్రేమగా ఏమండి ఈ రోజు కొంచెం నాకు చాతనైతే లేదు, ప్లీజ్ టిఫిన్ చేయలేకపోయాను అన్నారు అనుకోండి. అప్పుడు మీరు వెంటనే నువ్వు ఏమనుకుంటున్నావు, నీ మనసుకి మీ అమ్మగారికి పంపిస్తాను అన్నారు మీరు. ఎందుకంటే మీరు అద్భుతమైన వ్యక్తులు, ఇంపాక్ట్ సర్టిఫైడ్ అయినారు. మీ అందరికి కూడా మన హ్యూమన్ రిలేషన్స్ అవన్నీ కూడా నేర్చుకున్నాం కాబట్టి మీరు ఏమంటారంటే అయ్యో నా కోసం ఇంత కష్టపడుతున్నావు, ఇంత ప్రతిరోజు ఇంత చేస్తున్నావు, ఒక్కరోజు నేను మేనేజ్ చేసుకోలేనా నా ప్రాణమా, వాట్ ఎవర్ ఎట్ మీరు ఏమేమంటారో అవన్నీ చేసి సరే నేను బయట తింటానులే అని చెప్పేసేసి, ఎందుకంటే మీ ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక మంచి అద్భుతమైన హోటల్ ఉంటుంది, మంచి శాకాహార హోటల్ అని చెప్పేసి తనకు చెప్పేసేసి మీరు వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళి పార్కింగ్కి వెళ్ళారు, కార్ తీశారు, కారో బైకో తీశారు. తీసుకున్న తర్వాత వెళ్ళే దారిలోనే టైం కొంచెం ముందే చూసుకొని వెళ్ళారు. వెళ్తుంటే మధ్యలో హోటల్ వచ్చేసింది. హోటల్ దగ్గర బైక్ పార్క్ చేశారు. పార్క్ చేసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఓకే సో హోటల్ మంచి హోటల్, అద్భుతమైన హోటల్, సూపర్ హోటల్, ఎక్సలెంట్ హోటల్. ఎస్, అలాంటి హోటల్ అక్కడికి పోయారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆర్డర్ చేశారు. మీరు ఆర్డర్ చేశారు. ఏం ఆర్డర్ చేశారు? మన ఫేవరెట్ మసాలా 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 దోశ, ఒకటి మసాలా దోశ ఆర్డర్ చేశారు. ఎస్, మసాలా దోశ ఆ హోటల్లో ఫేమస్ అంట. ఫేమస్ మసాలా దోశ ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేయగానే చేసిన ఒక 2 నిమిషాల తర్వాత ఇంత అద్భుతమైన దోశ వాసన వస్తుంది. దోశ వాసన వస్తుంటే మీరు టైం కూడా చూసుకున్నారు. టేబుల్ కూడా అంత మంచిగా అద్భుతంగా ఉంది, ఎక్సలెంట్ టేబుల్. వాసన వస్తుంది. వాసన రాగానే అటు సైడ్ అలా చూశారు. ఆహా, అలా వెయిటర్ ఆ ప్లేట్లో మంచిగా ఒక ప్లేట్ పెట్టుంది. ఆ ప్లేట్లో అరిటాకు వేసి ఉంది. ఏం వేసింది? అరిటాకు. మంచిగా గ్రీన్ కలర్లో అరిటాకు కనబడుతుంది. అరిటాకులో హాఫ్ రోస్టెడ్ దోశ, మంచిగా సగం రోస్ట్ అయిన దోశ అలా ఎర్రెర్రగా తెల్లగా ఇంత పొడుగ్గా ఎలా కనపడుతుందంటే అబ్బా నోట్లకు ఊరిలు వచ్చేస్తున్నాయి. ఆ ఊరిల కంటే ముందు దాని స్మెల్ మన నాసికా పుటాలకు తలిగి, ఇంత అర్థం కాదు, మన నోస్కు తలిగి ఆ స్మెల్కి అలా అనిపిస్తుంది. నాలుక మీద మంచిగా ఆ ఊరిలు వచ్చేస్తున్నాయి. ఓకే, ఇంత అద్భుతంగా చూసి ఆ నుంచి ఒక్కసారి మీరు అలా తల పైకి లేపారు. అంటే ఎవరు తెస్తున్నారు మాట వినవాడే కానీ ఎవరు మాట్లాడిందని చూస్తాం కదా, ముఖం చూస్తాం కదా, అలాగే మీరు కూడా అలా చూశారు. చూసే వరకు ఒక అద్భుతమైన వ్యక్తి. ఎలా ఉందంటే హెయిర్ స్టైలు, సో సూపర్ హెయిర్ స్టైల్. ఇందాక చూపెట్టుకున్నాం కదా, ఏమే ఇప్పటికే 2 సార్లు రెట్టలేసాం అన్నది కదా, అలాంటి హెయిర్ స్టైల్ ఉన్నది. అంటే హెయిర్ స్టైల్ ఉంది కానీ దువ్వుకోలేదు. అంటే బహుశా ఒక్కోసారి హోటళ్ళలో వర్కర్లు రారంట, షార్టేజ్ ఉంటుందంట. వాళ్ళ ఓనర్ వచ్చి లేపినట్టు టైం అయిపోతుందని ఆ దువ్వుకోకుండా అలాగనే వచ్చారు. అయినా పోతే పోనీ మనకి ఏది కావాలి? దోశ. మనకు కావాల్సింది ఏంది? దోశ. రైట్ అని చెప్పేసి ఇంకాస్త కిందికి చూసాం. కిందికి చూసగానే పాపం అతను నిద్ర కూడా సరిపోనట్టున్నారు. నిద్ర కూడా సరిపోలేదు. అలా లేసి వచ్చాడు కాబట్టి, టైం కూడా లేదు కాబట్టి, అంటే లేవగానే ఇట్లా అనుకున్నాడు కానీ ఈ కన్ను అనుకోలే. ఈ కన్ను అనుకోకపోయడం వల్ల అక్కడ కొంచెం అంత ఒక ఊసు అట్లనే ఉండిపోయింది. ఆ ఊసు అట్లనే ఉండిపోయింది. అయినా నో ప్రాబ్లం. మనకి ఏం కావాలి? దోశ. దోశ ఆకలి అవుతుంది, దోశ కావాలి. ఓకే, ఎక్స్క్యూజ్డ్. ఆ లోపల ఇంకా 2-3 అడుగులు ముంగటికి వచ్చేసాడు. ముంగటికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఫేస్ క్లియర్ కనబడ్డది. పాపం అతనికి నాలాగా సైడ్కు పడుకునే అలవాటేమో, లెఫ్ట్ సైడ్ పడుకునే అలవాటేమో, అది కాస్త ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తెల్లగా ఉంది. అది ఏందో నాకు తెలియదు మరి. ఈ నుంచి ఇక్కడ దాకా తెల్లగా ఉంది. ఓకే, తెల్లగా ఉంది. అయినా నో ప్రాబ్లం. మనకు కావాల్సింది ఏంది? దోశ. దోశ పట్టుకుని దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దోశ ప్రజెంట్ చేసేటప్పుడు ఆ చెయ్యి ఇలా పట్టుకున్నాం అనుకునే వరకు ఆ టేబుల్ మీద ఎక్కడో ఇంత అది ఉంది.
చెత్త ఉంది. అయ్యో సార్ అని చెప్పేసి దాన్ని మంచిగా తుడిచేసి హ్యాపీగా ఇట్లా ఇట్లా అనుకొని మంచిగా ప్లేట్ తీసి మంచిగా తుడుచుకున్నాడు, చెయ్యి తుడుచుకున్నాడు, మళ్ళా తుడుచుకొని ఆ దోశ తీసి మీ ముంగట పెడుతుంటే ఆ గోర్లు కూడా, ఈ పెద్ద నేలు గోరు ఉన్నది కదా, గోర్లు పెంచుకునే అలవాటు అనమాట. ఆ గోర్లు పెంచుకునే అలవాటు, తెల్లటి గోరు వెనకాల నుంచి నల్లగా ఏమో కనబడుతుంది. ఇప్పుడు అది మనకి ఎందుకు అవసరం లేదు, మనకు కావాల్సింది ఏంది? దోశ. మీ టేబుల్ మీద పెట్టాడు, రైట్? దోశ, ఎస్, మీ టేబుల్ మీద పెట్టాడు. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, దోశ ఓకే, దోశలో ఏం తేడా లేదు, ఎక్సలెంట్ ఉంది, హోటల్ ఎక్సలెంట్ ఉంది, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ ఉంది. ఎస్, ఇతని దగ్గర ఇది ఉన్నది. ఇప్పుడు మీరు ఆ దోశ ఎలా తింటారు? రాజలక్ష్మి మేడం, తింటారా? తిన్నా గానీ చచ్చిరా తినను సార్ నేనైతే. ఫస్టే అవాయిడ్. చచ్చినా తిననంట మేడం, రాజలక్ష్మి మేడం కామెంట్ చేసేసారు. ఒకవేళ తిన్నా గానీ అది లోపల కడుపులో పెట్టుకొని ఆఫీస్ దాకా పోగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్, ఇంకొకరికి ఛాన్స్ ఇస్తాను మాట. తింటారా? ఏం చేస్తారు ఆ టైంలో? ఎస్, ఇంకెవరు మాట్లాడతారు? మాట్లాడండి. నాకు హ్యాండ్ రైజ్ చేయమన్నప్పుడు వద్దన్నప్పుడు చేస్తారు 10 మంది, చేయమన్నప్పుడు ఎవరు చేయరు. రమేష్ సార్ ఎక్కడున్నారు? తింటారా? దోశ తింటారా? దోశల ప్రాబ్లం ఏం లేదు. నేను అసలే అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోను సార్. ఇంకా అలాంటి అగ్లీగా చేసింది అయితే ఆయన దగ్గర తిన. అయ్యో అడే మీ దగ్గరికి వచ్చేది. అస్సలు అది ముట్టుకోరు మీరు. కావాల్సిన హోటల్కి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. ఎస్, ఓకే. సో ఎస్, ఇది ఫ్రెండ్స్. రవి సార్ చెప్పండి సార్. రవికుమార్ సార్. సార్ అసలైతే తినద్దు అనుకుంటా కానీ ఆకలేస్తుంది సార్. సో అటు ఇటు కళ్ళు మూసుకొని కొంచెం తినేసి వెళ్ళిపోతా. తర్వాత మరి మీరు ఇక చెప్తారే, ఏదైనా చెప్పాలి కాబట్టి నేను ఆలోచిస్తున్నా. అట్లా ఉంటే తినకూడదు, హైజీన్ గా ఉండాలని అనుకుంటున్నా. ఎక్సలెంట్. మీరు తిన్నాగానే బయటికి రాకుండా కంట్రోల్ చేసుకునే పవర్ మీ దగ్గర ఉన్నదంటే మీరు గ్రేట్ అన్నట్టే ఒక రకంగా. అండ్ రైట్, నరసింహులు సార్ తింటారా సార్? ఎలా ఉంటుంది? అస్సలు తిన్నా సార్. అస్సలు తినరు. దారిలో పోతూ ఒక యాపిల్ తీసుకొని తినేసి పోతారు. దట్స్ ఇట్. సో ఇది మన సెషన్ కి లింక్ అయింది. నేను జనార్దన్ సార్ మాట్లాడిన తర్వాత కంక్లూడ్ చేస్తాం. సార్ చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి. సార్ ఏమవుతుందంటే ఇంటి ఆవిడ గుర్తుకొస్తుంది. అబ్బో ఎంత మంచిగా చేసేది తినేవాడిని, ఈరోజు ఇది తినవలసి వస్తుంది కదా అని అనిపిస్తుంది. ఎస్ సార్, డిజైన్ వేయాలి ఫస్ట్. ఎస్, సూపర్. అమ్మ మేడం అప్పటి నుంచి చెప్తుంటేనే ఇట్లా అన్నది మాట్లాడడానికి వచ్చారు. ఎస్ మేడం బోలియే. సార్ అందరూ దోశ తినాలి పోవాలి అనుకుంటున్నారు, మరి జ్వరంతో బాధపడుతున్న భార్య గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఎస్, చూడండి ఎంతైనా ఆడవాళ్ళే, మా వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తలేదు. మేడం ఆ యాంగిల్కి వెళ్ళిపోయింది. గ్రేట్ మేడం. సో ఎస్, అంటే జ్వరం గురించి ఎప్పుడైనా సార్ మనం తినే ముందు హస్బెండ్ ఒక బైట్, ఫస్ట్ బైట్ భార్యకు తినిపిస్తే అంతే, ఎప్పటికీ రోగం అనేది రాదు వైఫ్ కి. మీరు చెప్పింది గిఫ్ట్ అంటే ఏది లేకున్నా సరే కొత్తిమీర తెస్తారు కదా సార్. అవును, కూరలో పనికి వస్తుంది. నీ కోసం తెచ్చానన్నా సరే 2 in 1 వర్క్ అవుతుంది కదా సార్. ఎక్సలెంట్ మేడం, మీరు ఎక్సలెంట్ గా చెప్పారు, సూపర్ గా చెప్పారు. సో హ్యూమన్ రిలేషన్ లో ఇది ఒక అద్భుతమైన పాయింట్. ఏది తెచ్చినా కూరలకి మనకు వస్తుంది, నీకోసం తెచ్చినా కావాల్సింది ఏం లేదు. రైట్, కరెక్ట్ అమ్మా. తెచ్చేదే ఉంటది, నీ కోసం నీ అని పెట్టాలంతే. ఎస్, సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీ అని పెట్టండి. అయితే ఇప్పుడు మనం మన సెషన్లోకి వెళ్ళిపోదాం. సూపర్ సమీనా మేడం, అద్భుతంగా ఒకసారి క్లాస్ కొట్టండి. మీ అందరికి కూడా అద్భుతమైన హింట్ ఇచ్చింది చూడండి. ఎస్, ఇంట్లో గొడవలు రాకుండా ఎలా పెట్టి మేనేజ్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఈ దోశ, ఈ హోటల్ నేను ముందే చెప్పాను మీకు, అద్భుతమైన హోటల్, మంచి హోటల్. తర్వాత దోశ కూడా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు మీకు 30 రోజులు మేము చెప్పాము, అద్భుతమైన కంటెంట్ చెప్పాం, బాడీ లాంగ్వేజ్ చెప్పాం, రైట్ కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి చెప్పాం. అప్పటిదప్పుడు మీకు ఏం చేసాము, అప్పటిదప్పుడు 1 minute అవుట్పుట్ అని సబ్జెక్ట్ చెప్పకుండా గుంజుకొచ్చాము, చెప్పి గుంజుకొచ్చాము, మీతో మాట్లాడిచ్చాము, రకరకాలుగా మాట్లాడిచ్చాము. ఇప్పుడు మళ్ళా కూడా మీకు డైరెక్టే చెప్పేశాను, 2 రోజులు ఆఫ్లైన్లా మొత్తం
మీరే చెప్పిండ్రు ఇట్లా ఇట్లా ఏమేమో సైకిల్ చేసిండ్రు. ఎస్, సో ఇవన్నీ కూడా అవుతుంది. మరి ఇదంతా అయిపోయినాక కూడా, ఇంత నేర్చుకున్నాక కూడా మీరు బయటికి వెళ్ళి సరైన అపీరెన్స్ లేక మీరు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ యాక్సెప్ట్ చేస్తారా? కళ్ళల్లో ఊసులు తీసుకోకుండా, జుట్టు దువ్వుకోకుండా, సొల్లు కడుక్కోకుండా అద్భుతమైన మసాలా దోశ తీసుకొచ్చి మీ ముంగడ పెడితే మీరు ఎట్లాగైతే తినలేమంటారో, అలాగే మనకు గ్రూమింగ్ అనేది కనుక లేకుండా మీరు ఎలాంటి కంటెంట్ ప్రజెంట్ చేసినా, ఎంత అద్భుతమైన విషయాలు చెప్పినా ఎదుటి వారికి డైజెస్ట్ కాదు మిత్రులారా. ఇది నేను చెప్పదలుచుకున్నా. ఏమంటారు? మంచిగుంటే చప్పట్లు కొట్టచ్చు. కొట్టండి, ఎందుకు కంట్రోల్ చేసుకుంటారు? ఎస్, సో మీరందరూ కూడా చప్పట్లు కొట్టించుకుంటారని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను. ఇంకా లాస్ట్ ఒక 2 పాయింట్లు ఉన్నాయి, అవి చెప్పేసి మనం వెళ్ళిపోదాం. అయితే ఓకే, లాస్ట్ 2 పాయింట్. మీకు అక్కడ సెషన్, మేము ఎప్పుడైనా కానీ సెషన్కి వెళ్తే మాకు అక్కడ ఏం చేస్తారంటే లంచ్ టైంలో మాకు డిన్నర్ అరేంజ్ చేస్తారు. లంచ్ టైంలో లంచ్ అరేంజ్ చేస్తారు. అక్కడ మాకు కొందరు ఏం చేస్తారంటే అద్భుతమైన అన్ని సెలెక్ట్ చేసుకుని వచ్చి మాకు రెడీ చేసి పెడతారు. కొందరు ఏం చేస్తారంటే మీకు ఏది ఇష్టం సార్ అని మరీ అడిగి తెప్పించి మాకు అరేంజ్ చేస్తారు లంచ్లో. కాబట్టి అక్కడ మనకి ఇష్టమైన ఫుడ్ వచ్చింది కదా అని చెప్పేసి, ఇష్టమైన ఫుడ్ వచ్చినప్పుడు మనం ఇలా ఉంటామండి, అయ్యో ఇలా తినేటప్పుడు ఇగో దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి ఇలాంటి అద్భుతాలు అక్కడ చేశారనుకోండి. అలాంటి అద్భుతాలు చూడండి, ఆ సేమ్యాలు తినే పద్ధతి, ఇంకా మళ్ళీ పోతే దొరకదనే పద్ధతి, ఇలాంటి ప్రయోగాలు, అద్భుతాలు మాత్రం దయచేసి అక్కడ చేయకండి మిత్రులారా. కంట్రోల్గా ఉండండి. తర్వాత మీకు ఎంత ఇష్టమైనది తెప్పించినా కానీ అలా ఏళ్ళు నాకుడు, గోర్లు నాకుడు అని తినేటప్పుడు కొందరు తప్పుడు చేస్తుంటారు. అబ్బా ఏం తెప్పించింది సార్, ఇలాంటి మాత్రం చేయకండి మిత్రులారా. ఎందుకంటే పక్క వాళ్ళు అసహించుకునేట్టు ఉండొద్దు. మనం నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి. బా తింటే ఈ సార్లాగా ఉండాలి తెలుసా, ఇట్లా అన్నట్టు ఉండాలి. అంతేగాని తర్వాత తిన్నాక చూడండి అలా ఎక్కడెక్కడో ఏళ్ళు పెట్టి పుల్లలు పెట్టి అడ్డదిడ్డంగా అడ్డగోలుగా నలుగురు ముంగట ఇలాంటి సర్కస్ ఫీట్లు మాత్రం చేయకండి. ఎందుకంటే అప్పటి వరకు మీరు సెషన్ చెప్పి మీరు సంపాదించుకున్న గౌరవం అంతా కూడా ఇలాంటి చిన్న చిన్న వాటితోటి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు కానీ నాప్కిన్ దగ్గర పెట్టుకోండి, మీ టిష్యూ పేపర్ కానీ దగ్గర పెట్టుకోండి. సౌండ్ చేయకండి. అండ్ మాట్లాడు, జోకులు వేసుకున్నాడు, నవ్వుడు, తినేటప్పుడు నవ్వుడు, మాట్లాడు చేయకండి. ఎందుకంటే నవ్వుకున్నాం అనుకో, ఇది జోక్ వేశారు, నోట్లో పెట్టుకున్నాను, జోక్ వేసుకున్నారు. జోక్ వేయగానే ఏమవుతుంది, పాపం మనం టేస్ట్ చేసిందంతా నలుగురు ప్లేట్లలో వేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి తినేటప్పుడు కొంచెం కంట్రోల్గా ఉండండి. యాజ్ ఎ ట్రైనర్గా వెళ్ళినప్పుడు నేను చెప్పేటి అన్ని కూడా మీకు ట్రైనర్గా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలనేది మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. అండ్ సో ఇవంతా కూడా ఓకే. తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైనా చేసుకుందాం. టెలిఫోన్ ఎటికెట్స్, ఇది మీరు ప్రొఫెషన్గా ఉన్న వాళ్ళకు, సేల్స్లో ఉన్న వాళ్ళకైనా, మన ట్రైనర్ల కన్నా కానీ టెలిఫోన్ ఎటికెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చూస్తాను ఎక్కడ ఫోన్, హలో, నేను ఒక మంచి స్పీకరు, తనని ఇన్వైట్ చేయాలి, గెస్ట్ ఇన్వైట్ చేద్దామని ఫోన్ చేస్తే హలో వేసుకుందా, ఏదో కొట్టి పొడుస్తున్నట్టు, వెనకాల నుంచి ముళ్ళు కట్టబెట్టి పొడుస్తున్నట్టుగా చెప్పు, అలా మాట్లాడకండి. మనతోటి మాట్లాడు. ఎప్పుడైనా మీరు కంపల్సరీ ఫోన్ చేయండి. కంపల్సరీ ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు అబ్బా ఇంకా కొంతసేపు మాట్లాడితే బాగుండు, సార్ మాట్లాడండి. ఆల్రెడీ వీడియోస్ చూసుంటారు. ఎలా అనిపిస్తుంది, శ్రావ్యంగా అనిపిస్తుంది. గొంతు మాట్లాడుతుంటే వాళ్ళు మనకు ఒక్క సెషన్ ఇవ్వడానికి, ఇన్వైట్ చేయడానికి పిలిచిన వాళ్ళు కాస్త 2 సెషన్లు ఇవ్వాలి. అలా అద్భుతంగా ఫోన్ రిసీవింగ్, హలో అని చెప్పి మాట్లాడండి అని, ఇలా చెప్పు, ఏంది, ఓరుకెళ్ళి మాట్లాడుతూ, ఇవన్నీ వద్దు. ఎస్,
లాంగ్వేజ్, నీట్ లాంగ్వేజ్ మాత్రం యూజ్ చేయండి. అలా ఫోన్లో సరిగ్గా మాట్లాడలేక ఆపర్చునిటీస్ మిస్ అయిన వాళ్ళు చాలా మందిని నేను చూశాను. ఇంతెందుకు, నేను ఎవరికైనా ఫోన్ చేసినా కానీ సరైన రెస్పాన్స్ రాకపోతే అన్ని కట్ చేస్తాను. నా కోసం జాబ్స్ కోసం చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. అలా ఫోన్ కాల్ హలో అని మాట్లాడే విధానాన్ని బట్టే వాడు నాకు పనికొస్తారా పనికిరాననేది కూడా డిసైడ్ చేసుకుంటాను. చాలా స్కానింగ్ ఇక్కడే చేసుకుంటాను. కాబట్టి ఫోన్లో మాట్లాడేటప్పుడు వినసొంపుగా ఉండేట్టుగా చూసుకోండి, రైట్? అండ్ ఎదుటి వాళ్ళు చెప్పేది ఫస్ట్ వినండి. ఇవన్నీ కూడా మనకు ఆఫ్లైన్లో వస్తాయి టాపిక్స్. ఇంకా ఇవన్నీ కూడా మీకు ఆఫ్లైన్లో కవర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన సెషన్ ఇంత ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సెషన్ ఇక్కడితో నేను ముగించేస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే సమ్మరీ ఉన్నారో సమ్మరీ తీసుకోవాల్సిందిగా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. మనం ఒక మంచి స్పీకర్ గా ఉండాలి అంటే మనం ఏ విధంగా డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి, కార్పొరేట్ గ్రూమింగ్ గురించి సార్ చాలా క్లుప్తంగా వివరించారు. సార్ ఒక 40 minutes మాట్లాడుతున్నారు, ఒక 2 hours మాట్లాడారు. సారు సమ్మరీ అని చెప్పగానే ఒకటే పేపర్ తెచ్చుకున్నాను నేను, 4 పేపర్లు అయ్యాయి. సో మీరు కూడా ఓపికగా వినండి. సో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను చూపించి వాళ్ళ డ్రెస్సింగ్ అపియరెన్స్ ఎలా ఉందని చెప్పారు సారు. సో దాంట్లో ప్రొఫెషనల్ గా డాక్టర్స్ ని, మెకానిక్స్ ని, నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళ డ్రెస్సింగ్ ని బట్టి, వాళ్ళ హావభావాలను బట్టి వాళ్ళు ఏ విధంగా ఉంటారో చెప్పారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక స్పీకర్ గా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉండాలో అని కూడా చెప్పారు. నెక్స్ట్ స్పీకర్ డ్రెస్సింగ్ పర్ఫెక్ట్ గా ఉండి ఎదుటి వారితో మాట్లాడే విధానం గురించి చెప్పారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గా జేమ్స్ బాండ్ గారిని తీసుకున్నారు. జేమ్స్ బాండ్ గారి డ్రెస్సింగ్ ఎలా ఉంది, ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తారు అది కూడా చెప్పారు. నెక్స్ట్ ఒక ప్రొఫెషనల్ డ్రెస్సింగ్ విధానంతో అతన్ని ఎలా గుర్తించాలి అనే దాని గురించి కూడా చెప్పారండి. నెక్స్ట్ నకసిక పరంతం గురించి చెప్పారు. హెయిర్ స్టైల్ గురించి, ఏ విధమైన హెయిర్ స్టైల్ ఉండాలి, మామూలుగా ఉండే హెయిర్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఒక స్పీకర్ కు ఉండే హెయిర్ స్టైల్ ఏ విధంగా ఉందో కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ హనుమాన్ మూవీలో ఒక క్లిప్పింగ్ కూడా చూపించారు. అది చాలా హాస్యభరితంగా ఉందండి. అది చాలా బాగా అనిపించింది. కాసేపు రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ ఏంటి, క్లీన్ షేవింగ్ గురించి చెప్పారు. మనం క్లీన్ షేవింగ్ అండ్ నీట్ గా హెయిర్ స్టైల్ ఉంటే ఏ విధంగా ఉంటుందో దాని గురించి కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ కనుబొమ్మల గురించి కూడా చెప్పారండి. కనుబొమ్మలు నీట్ గా ఉండాలి. మనం ఎవరితోనైతే మాట్లాడుతున్నామో మన హావభావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఎగ్జాక్ట్ గా ఉంటే మనం మాట్లాడే విధానం వాళ్ళకి ఈజీగా నచ్చుతుందని కూడా సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అన్వాంటెడ్ ఎయిర్స్ గురించి కూడా చెప్పారండి. అన్వాంటెడ్ ఎయిర్స్ ఉండకూడదు. అన్వాంటెడ్ ఎయిర్స్ ఉండడం వల్ల మన ఎదుటి వారికి ఎలా ఇబ్బంది కలుగుతుందో కూడా సార్ విజువల్ కూడా చూపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నీట్ గా లేకుండా జిడ్డుగా కూడా ఉండకూడదని కూడా సార్ చెప్పడం జరిగిందండి. అది ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను నేను. జిడ్డుగా ఉండకుండా నీట్ గా ఉంటే సరిపోతుంది. ఈ నుదిటి ఉంది కదా, ఈ నుదిటి సైడ్ ఎలా ఉంటుందో క్లీన్ గా ఉంటే మనం చూడడానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటామని సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెషన్ కి వెళ్ళేటప్పుడు చాలా నీట్ అండ్ క్లీన్ గా హైజీనిక్ గా ఉంటే చాలా బాగుంటుందని చెప్పారు. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ వచ్చేసి కంట్రోల్ ఫేషియల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారండి. కంట్రోల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉంటే మనం చూడడానికి కూడా చాలా బాగా కనపడతాం. మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనల్ని చూస్తే హీరోలా ఉన్నాడన్న ఫీలింగ్ ఒకటి కలుగుతుంది. సో ఆ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పారండి. నెక్స్ట్ వన్, మనం ఇచ్చే షేక్ హ్యాండ్ ఏదైతే ఉందో 2 బొటన వేళ్ళు ఉంటాయి కదా, అవి ఇస్తే కొంచెం స్ట్రాంగ్ గా ఉండేలాగా షేక్ హ్యాండ్ ఇస్తే బాగుంటుందని చెప్పారండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రెస్అప్ గురించి చెప్పారండి. వితౌట్ కాలర్ అంటే షర్ట్స్ వితౌట్ కాలర్ వేయకూడదు. నెక్స్ట్ జీన్ పాయింట్స్ వాడకూడదండి, అవాయిడ్ చేయాలి జీన్స్ పాయింట్స్ ని. నెక్స్ట్ ఫార్మల్ షర్ట్స్ ని వాడాలి. లైట్ కలర్ షర్ట్స్ వాడితే చాలా బాగుంటుందండి, చూడడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫుల్ హ్యాండ్స్ వేయాలండి, హాఫ్ హ్యాండ్స్ వేయకూడదు. ఫుల్ హ్యాండ్స్ వేస్తే మనం చూడడానికి చాలా నీట్ గా కనబడతాము. నెక్స్ట్ కలర్ బొమ్మలను షర్ట్స్ వేయడం వల్ల మన మీద ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో అది కొంచెం ఇబ్బంది అవుతుందని కూడా సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ టై వచ్చేసి, టై మనకు మంచి కలర్ అంటే రెడ్ కలర్ ఉన్న టై వాడితే చాలా బాగుంటుందని చెప్పారు. నెక్స్ట్ వన్ వచ్చేసి టై అనేది వచ్చేసి మన బెల్ట్ బకెల్ ఏదైతే ఉందో బకెల్ కి టచ్ అయ్యేలా ఉంటే నీట్ గా కనబడుతుందని చెప్పారు సార్. నెక్స్ట్ వాచెస్ గురించి చెప్పారండి. వాచెస్ రోలెక్స్, రాడో అని ప్రొఫెషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి వాడితే కొంచెం చూడడానికి బాగుండదు. బెల్ట్ ఉన్న వాచ్ వాడితే బాగుంటుందని చెప్పారండి. నెక్స్ట్ డిజిటల్ వాచెస్ గురించి కూడా చెప్పారు. డిజిటల్ వాచెస్ వాడడం వల్ల మనం చెప్పేటప్పుడు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే దానివల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. మన ఫ్లో ఏదైతే ఉందో
ఫ్లో డిస్టర్బ్ అవుతుందని కూడా చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ బ్లేజర్స్ గురించి చెప్పారు. బ్లేజర్స్ విషయానికి వచ్చేస్తే మన నాగసునీల్ గారితో ఇంటరాక్షన్ అయ్యారు, రాజశేఖర్ గారితో ఇంటరాక్షన్ అయ్యారు, నెక్స్ట్ సునీత మేడంతో ఇంటరాక్షన్ అయ్యారు, గణేష్ గారితో ఇంటరాక్షన్ అయ్యారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ గురించి చెప్పారనమాట బ్లేజర్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లేజర్ లో మోడీ కోట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మోడీ కోట్ వచ్చేసి 3 crores ఏమో పోయింది, ఏది మన యాక్షన్ లో వెళ్ళిందని చెప్పారు. అతను వేసుకునే మోడీ కోట్ వచ్చేసి 25 lakhs అరౌండ్ ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ అండి, లెదర్ బెల్ట్ వాడాలి. బకెల్ ఏదైతే ఉందో బకెల్ నీట్ గా ఉండాలి, ప్లెయిన్ గా ఉండాలి. నెక్స్ట్ బెల్ట్ బ్లాక్ గా ఉంటే చాలా బాగుంటుందని చెప్పారండి. నెక్స్ట్ స్పీకర్ వచ్చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని చెప్పారండి. పాయింట్స్ వచ్చేసి డార్క్ పాయింట్స్ వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు. నెక్స్ట్ పాయింట్స్ వచ్చేసి కింద షూ లెవెల్ వరకు ఉంటే నీట్ గా ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ సాక్స్ లో కాడికి వచ్చేసరికి సాక్సెస్ వచ్చేసి ఫుల్ సాక్సెస్ వేయాలి, హాఫ్ సాక్సెస్ వేయకూడదు. ఫుల్ సాక్స్ వేయడం వల్ల చాలా నీట్ గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి షూస్ గురించి చెప్పారు. ఫార్మల్ బ్లాక్ షూస్, అవి లేస్ తో ఉన్న షూస్ వాడడం వల్ల ఏంటంటే లేస్ ఉండడం వల్ల దాంట్లో ఎయిర్ పోయేసి బ్యాట్ స్మెల్ రాకుండా ఉందని చెప్పారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లేడీస్ కి వచ్చేసి ఫింగర్ రింగ్స్ గురించి చెప్పారు, చైన్స్ గురించి చెప్పారు, కడియం గురించి చెప్పారు. వాళ్ళ డ్రెస్అప్ వచ్చేసి భారతీయ సాంప్రదాయ వనితలు ఎలా ఉండాలో వాళ్ళ గురించి కూడా వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్ చీర అయితే చాలా బాగుంటుందని చెప్పారు. కార్పొరేట్కి వెళ్ళినప్పుడు సూట్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పారు. సో లేడీస్ మీరు వినండి, ఇది చాలా బాగుంది. ఎందుకంటే సాంప్రదాయ దుస్తులలో ఉండడం వల్ల ఎంత బాగుంటుంది అనేది మీరు స్పీకర్ అయ్యాక మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ప్లెయిన్ శారీస్ అయితే చాలా బాగుంటాయని చెప్పారండి. ఇంకా హ్యాండ్ బ్యాగెస్ గురించి, హ్యాండ్ బ్యాగ్స్ సింపుల్ గా ఉండాలని చెప్పారండి, కలర్ ఉండకూడదని చెప్పారు. నెక్స్ట్ చెప్పులు వచ్చేసి మామూలు చెప్పులు వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే కట్ షూ అయినా వాడచ్చు అని చెప్పారు. ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టడ్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పారు, జుమ్కాలు అయితే బాగుండవని చెప్పారు. బ్యాంగిల్స్ కూడా వివరించడం జరిగిందండి. బ్రాస్లైట్ మాక్సిమం తగ్గించుకుంటే మంచిదని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎథిక్స్ గురించి కూడా మాట్లాడారు, ప్రాపర్ డైనింగ్ ఎథిక్స్ గురించి మాట్లాడారు సారు. దాని లోపల వచ్చేసి అది కాకుండా ఒక స్పీకర్ వచ్చేసి వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా డ్రెస్అప్ కావాలి, బాతింగ్ కానీ, బాడీ స్ప్రేస్ కానీ, బూట్స్ కానీ, నెయిల్స్ కానీ, బ్రషింగ్ కానీ, దీని గురించి మాట్లాడారు. అలాగే థ్యాంక్ యూ ఒక సార్, ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ, తీసుకున్నారు థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ, దోశల థ్యాంక్ యూ. గురించి. మేడం 2 నిమిషాలు మేడం, మొత్తం చెప్పనియండి మేడం. నేను 2 నిమిషాలు టైం ఇచ్చాను సార్ మేడం సమ్మరికి. 35 రోజుల తర్వాత నాకు ఛాన్స్ వచ్చింది మేడం. సార్ పర్మిషన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సార్ నవరసాల గురించి చెప్పారండి. దోశ ఎగ్జాంపుల్ చెప్పారు సార్. దాంట్లో నవరసాలు వండించారు, మీరు దాన్ని జోక్ అనేది చూసారు. సార్ హావభావాలు చూడండి, మీరు ఏ విధంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. మనం ఇన్ని రోజుల నుంచి ఏదైతే నేర్చుకున్నామో అది మొత్తం క్లియర్ కట్ గా కనబడింది. నెక్స్ట్ సార్ గ్రూమింగ్ గురించి చెప్పారు. గ్రూమింగ్ లో స్పీకర్ గా ఎలా ఉండాలని దాని గురించి చెప్పారు. ఫుడ్ తినే విషయంలో జాగ్రత్తలు చెప్పారు. నీట్ లాంగ్వేజ్ మాట్లాడాలని చెప్పారు, ఏది ఫోన్ ఎటికెట్స్ లో. సో థ్యాంక్ యూ మేడం, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రికార్డింగ్ ఆపండి.